ఓకే అండి, అందరికీ స్వాగతం. మరి మనం మన పితామహ పత్రిజీ బ్రహ్మర్షి పత్రిజీకి హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, మరి స్వర్ణమాల పత్రిజీకి మాస్టర్స్ అందరికీ కూడా, హాస్టల్ మాస్టర్స్ కి అందరికీ హృదయపూర్వక ఆత్మ ప్రణామాలతోటి సేత్ స్వరంలో మనం 246వ పేజీలో ఉన్నాం. మరి మీరు ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా కూడా ఏదైనా కావాలంటే ఆపచ్చు, అడగచ్చు. సో మరి ఈ సమయంలోనే ఎప్పుడు నిద్రలోని అత్యంత రక్షిత ప్రదేశానికి వెళ్ళడం జరుగుతుంది. అంటే ఇతర వాస్తవికతల పొరలలోకి, సంభావ్యతలలోకి వెళ్ళే గడప దగ్గర ఉన్నాడు. ఈ ప్రదేశంలో మీకు తెలిసిన కాలం అన్నది అతనికి అసందర్భమైపోతుంది. కొన్ని నిమిషాలే జరిగినప్పటికీ అతనికి కొన్ని సంవత్సరాల అనుభవం కలగవచ్చు. అతను అప్పుడు భౌతిక శరీర వాస్తవికత వైపు మీ శాస్త్రజ్ఞుల గుర్తించిన ఆర్యం నిద్ర అనే ప్రదేశం వైపు తిరిగి వస్తాడు. అతను పొందిన జ్ఞానాన్ని వినియోగించుకుంటూ భౌతికత సంతరించుకున్న కళల ఉత్పత్తులు చేసుకోవటం ఇక్కడే జరుగుతుంది. ఈ చక్రం మళ్ళీ మళ్ళీ జరుగుతుంటుంది. దాదాపు ఇలాంటి ఊగిసలాటలే, ఈ దశలే మీ మెలకువ స్థితిలో సైతం సంభవిస్తూ ఉంటాయి. అయితే వీటి ఎరుక మీకు మరీ తక్కువగా ఉంటుంది. ఎందుకంటే అహంకారపూరిత అహమే ఉద్దేశపూర్వకంగా ఆ ఇతర ప్రదేశాల అనుభవాలను తెరమరుగు చేస్తుంది. అహం, ఇది పుట్టపర్తి సత్యసాయి బాబా గారు చెప్పినటువంటి ఒక మెసేజ్ లో కూడా నేను చూడడం వినడం జరిగింది. బ్రహ్మ కంటే, మరి విష్ణువు కంటే, శివుడి కంటే ముందర అహం ఉంటుంది. అహం బ్రహ్మ అస్మి, నేను అదే అయి ఉన్నాను. కాబట్టి ఆ నేనే ముందు ఉంది అందరికంటే. ఆ నేను అంటేనే ఆ విశ్వ చైతన్యము, ఆ యొక్క కాన్షియస్, దాని నుంచే బ్రహ్మ అయినా విష్ణువైనా మరి ఏ శక్తి అయినా ఉద్భవించింది అక్కడి నుంచే. ఆ నేను అంటే అందరం నేను నేను అనే దానికి ఆధారమైనటువంటి ఆ సర్వస్వమైనటువంటి దాని నుంచే అన్నీ పుట్టుకొచ్చాయి. కాబట్టి అహం బ్రహ్మ అస్మి, అంతా అందరూ అదే అయి ఉన్నారు, నేను అదే. తత్వమసి, నీవు అదే అయి ఉన్నావు. సర్వం కల్విదం బ్రహ్మ. జగద్గురు శంకరాచార్య గారు మనకి ఇచ్చినటువంటి 3 పదాల నుంచి తెలుసుకున్నట్లయితే ఆ నేనే ముందు ఉంది, అహమే. అహం నుండి అహంకారము, ఆకారము దాల్చినటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు రావడము. కాబట్టి వాళ్ళు విడిగా ఏం లేరు, మనలో నుంచి, ఆ నేనులో నుంచి పుట్టుకొచ్చిన వాళ్ళే. అయితే అదే రసాయనిక విద్యుదయస్కాంత ఉత్తేజ స్రావాల ఊగిసలాటలతో ఖచ్చితమైన దశలు, మెలకువ, ఎరుక దిగువన ఉన్నాయి. మీ చేతన ఏం చేస్తోందో ఆ ఎరుకలో మీరు లేరు. ఇప్పుడు ఇది మొదలుపెట్టినప్పుడు అలా మాట్లాడాలి అని నేను అనుకోను. అక్కడ పుట్టపర్తి సాయి గారు, సత్యసాయి గారు అలా కనెక్ట్ అయ్యారు చూడండి. అలా మనకి ఆ ఎరుకని, ఆ జ్ఞానాన్ని ఇస్తూ మన ద్వారా వాళ్ళు మాట్లాడటం జరుగుతుంది. మనం అక్కడ కనెక్ట్ అయి ఉన్నది మనకి తెలియకుండానే జరగాలి. నిజానికి అదే మన ధ్యాన సాధనలో అసలైనటువంటి భాగం. ఒక 5 సెకండ్ల పాటు కూడా దాని జాడలను కనిపెట్టి ఉండలేరు. మనలో జరిగేటువంటి ఆ ఊగిసలాటలు దాన్ని మనం ఒక 5 సెకండ్లు కూడా కనిపెట్టి ఉండలేము. సొంత కర్త సంబంధిత వాస్తవికతలు ప్రయాణించేందుకు ఎవరైతే ఒక గట్టి నిర్ణయం తీసుకొని కాలాన్ని వెచ్చించగలరో వారే దాని బహుళ కొలత అనుభూతిని చవి చూడగలరు. ఇదే ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆ మల్టీ డైమెన్షనల్ ఎక్స్పీరియన్స్ మనం పొందాలి అంటే, ఎవరైతే అసలు సహనం అనే పదానికి అర్థమే లేదు నిజానికి, ఎవరైతే అసలు అన్నీ మరిచిపోయి, ఆ కాలాన్ని మరిచిపోయి ఎవరైతే కూర్చుంటారో వాళ్లే కాలాతీతంగా మరి ఆ యొక్క శక్తిని అందడం జరుగుతుంది. కాలం అసలు అక్కడ మాయమైపోతుంది. కాబట్టి మనం 5 సెకండ్లు కూడా కూర్చోలేము అంటే, మరి మనం కూర్చున్నప్పుడు సాధనలో మొదటి మెట్టు ఏమిటి అంటే, మన చిరునవ్వుని మనం గమనిస్తూ కూర్చోవడం. ఎంతసేపు మనం గమనించగలిగాం. అలాగా ప్రతిదాన్ని కూడా, మన శ్వాసని మనం గమనిస్తున్నప్పుడు ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి, వాటినన్నిటినీ గమనించగలగడమే తప్ప చేయాల్సింది ఏమీ లేకుండా ఉండడం. గమనించడము అనే దాన్ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే గనక, గమనిస్తున్నది ఎవరు అంటే అసలైన నేను. ఎందుకంటే ఆ నేను మనస్సుని గమనిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మనస్సు యొక్క చర్యల్ని గమనించకుండా ఆ చర్యలలోకి చొరబడతామో అప్పుడు మనస్సు పనిచేస్తుంది. కాబట్టి గమనించడం అనేది చాలా ముఖ్యమైనది. ఇది బాగా కూర్చున్నప్పుడే, నిద్రలోకి వెళ్లకుండా ఎరుకతో గమనిస్తూ ఉన్నప్పుడే తెలుస్తుంది అన్నమాట. అందుకోసమే సాధన. అయినా ప్రతి వ్యక్తికి తన అనుభవంలోని ఏదో ఒక భాగం ప్రతిసారి తన నుండి తప్పించుకుంటోందని తెలుసు. మీకు అకస్మాత్తుగా తప్పకుండా తెలియాల్సిన పేరు గుర్తు రానప్పుడు ఇలాంటి అనుభూతే కలుగుతుంది. అచేతనావస్థలో మీరు దీని ఎరుకలో ఉంటారు. దీని గురించి కూడా మనం
మాట్లాడుకున్నాం. అందుకే కొంచెం వెనక్కి వచ్చి మళ్ళీ ముందుకెళ్తూ ఉంటాను. మనకి సాధారణంగా ఎన్నో విషయాలు తెలిసినవి కూడా గుర్తురావు సమయానికి. ఆ మనుషులు కనిపిస్తున్న ఆ మనుషులను గుర్తుపడతాం కానీ వారి పేరు గుర్తురాదు. అలాగే మనం చేస్తున్న పనులలో కూడా దానికి సంబంధించిన విషయాలు ఒక్కొక్కసారి తెలిసి ఉన్నా కూడా గుర్తు రాకుండా ఉండడం జరుగుతుంది. అలాగే మనం చదివినటువంటివి బాగా గుర్తుపెట్టుకున్నటువంటి ఫార్ములాలు కానీ ఆ సబ్జెక్ట్ విషయాలు కానీ సందర్భానికి సమయానికి గుర్తు రాకపోవటం కూడా మనకి చాలా అనుభవంలో ఉంటుంది. సో ఈ వక్తల లక్ష్యం ఏమిటంటే ఈ బహుళ కొలతల అస్తిత్వాన్ని ఈ బహుళ కొలతల అస్తిత్వాన్ని మీరు అవగాహన చేసుకుని సరిగా అన్వయించుకునేందుకు సహకరించడం, మరి వీలైనంత వరకు దానిని మీ ఎరుకలోకి తెచ్చేందుకు ప్రయత్నం చేయటమే. సర్వస్వం అదే అయిన దాని స్వభావాన్ని క్షణికంగానన్నా చూడాలంటే ముందర మీరు మీ సొంత అనుభవపు లోతుల అనుభూతి పొందటం, అంతర్బుద్ధితో గ్రహించడం నేర్చుకోవాలి. అదనమాట ఈ అంతర్బుద్ధి అంటేనే ఆ నేను అనమాట. సో మనము ఆ సర్వస్వం అదే అయినటువంటి దానితో స్వభావాన్ని క్షణికంగా అన్న చూడాలంటే ముందర మన అనుభవాల లోతుల్లో ఉన్న అనుభూతి యొక్క అంచుల్లోకి మనం వెళ్ళాలి. భౌతిక జీవితంలో ఎంత చెప్పుకున్నా మాటలు తక్కువే, అక్కడికి చేరుకున్న వాళ్ళకే అది అర్థమవుతుంది. భౌతిక జీవితంలో మీకు పరిచయం లేని ప్రదేశాలలో అది మెలిగే తీరును గమనించడం నేర్చుకోగలరు. సంభావ్యత వ్యవస్థలు మీకు మాత్రమే సంభావ్యతలుగా ఉన్న కారణం వాటి ఎరుక మీకు లేకపోవటమే. సో మనకి ఎన్ని వ్యవస్థలు ఉన్నాయి, ఆ సంభావ్యతలు అంటే ఈ సందర్భంలో ఎన్ని రకాలుగా ఎన్ని చోట్ల మనం పనిచేస్తున్నాము అనేది మనకి ఎరుక లేకపోవటం వల్ల మాత్రమే మనము వాటిని మనం చూడలేకపోతాం. ఎందుకంటే ఈ అహానికి అతుక్కుపోయి ఉంటాం ఎక్కువగా. అందువల్లే కళ్ళు మూసుకొని కూర్చొని లోపల కనెక్ట్ అవ్వాలని పదే పదే చెప్పడం జరుగుతూ ఉంటుంది. చేతనలోని ఈ దశలన్నీ మీ సొంత వాస్తవికతలో భాగాలే. వాటికి చెందిన జ్ఞానం చాలా ఉపయోగకరం. మీరు గేర్లు మార్చడం నేర్చుకుని మీ సొంత అనుభవం నుండి కాస్త ఎడంగా వెళ్ళి నిలబడి దర్శించగలిగితే దానిని మరింత బాగా అధ్యయనం చేయగలరు. సో ఇక్కడ చాలా ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సొంత అనుభవం నుంచి కాస్త ఎడంగా వెళ్ళి, అంటే ఇప్పుడు మనకి చిన్న దెబ్బ తగిలినప్పుడు రక్తం వస్తుంది అక్కడి నుంచి. సో ఎవరికి వస్తుంది రక్తం? ఈ శరీరంలో ఆ భాగానికి మాత్రమే, నాకు కాదు. ఇది ఈ మనస్సు యొక్క అజాగ్రత్త వల్ల జరిగినటువంటి ప్రమాదము, చిన్నదో పెద్దదో మొత్తానికి. కాబట్టి అక్కడి నుంచి పక్కకి జరగాలి అంటే అప్పుడు మనం దాన్ని గమనించగలుగుతాం. ఓషో గారి యొక్క చరిత్రలో ఒక అనుభవాన్ని నేను చదవడం జరిగింది. ఏంటంటే ఆయన చెట్టు మీద కూర్చొని అక్కడి నుంచి దిగ్గున కింద పడిపోయారంట. ఆయన పడిపోయింది కూడా ఆయనకి తెలియదు. అసలు రక్తం కారిపోతున్నా ఆయనకి తెలియదు, అసలు తెలియదు. మరి ఎలాంటి స్థితిలో ఉన్నారాయన? పూర్తిగా ఆత్మలో ఉండడం వలన రక్తం కారిపోతున్నది కూడా ఆయనకి తెలియలేదు. ఎవరో వచ్చి చూసి తట్టి లేపి ఆయన తీసుకెళ్ళడం జరిగింది. ఏంటి అంటే అదనమాట అసలైనటువంటి చేతనతో, కాన్షియస్తో కనెక్ట్ అయి ఉంటే ఈ శరీర స్పృహ ఉండదు, ప్రాణం ఉంటుంది కానీ. సో అందువల్ల ఇది మనం ఎంత మన అనుభవం నుంచి పక్కకి జరిగి దాన్ని చూడగలిగితే తెలుస్తుంది. చాలా చాలా కష్టమైనటువంటి విషయం ఇది. ఎంతో గొప్ప సాధనతో వచ్చేదే ఈ జన్మకి. మీరు ప్రశ్నలు కానీ సమస్యలు కానీ తయారు చేసుకుని కలలో వాటిని జవాబులు కావాలనే సూచనలు చేయవచ్చు. ఇది చాలా గొప్ప ప్రయోగం మనం చేసుకోవాల్సింది. ఏంటంటే కొన్ని ప్రశ్నలు, మనం సమస్యలు వాటి ఏవైనా ఉంటే గనక వాటిని చక్కగా తయారు చేసుకొని మళ్ళా తిరిగి మననం చేసుకొని నాకు జవాబు కలలో రావాలి లేదా నా ధ్యానంలో రావాలి అని గనక మనం గట్టిగా అనుకున్నట్లయితే మనకి ఆ జవాబులు, ఆ పరిష్కారాలు మనకి దొరుకుతాయి. అంతేకాదు మీరు దూరంగా ఉన్న, ఇది బాగా అండర్లైన్ చేసుకోండి అందరూ, అంతేకాదు మీరు దూరంగా ఉన్న స్నేహితులతో మాట్లాడాలనే సూచనలు చేసుకోవచ్చు. సో మనం మాట్లాడాలనే దూరంగా ఉన్న స్నేహితులతో కూడా మాట్లాడాలనే సూచనలు కూడా చేసుకోవచ్చు. లేదా మీరు మరి మాటలలో చెప్పలేని ముఖ్య సమాచారాన్ని అందించవచ్చు. ఉదాహరణకు ఈ వాస్తవికతలో చేసుకోలేని రాజీలను మరో వాస్తవికత పొరలో జరిగేలా చేసుకోవచ్చు. నాకు ఒక గొప్ప కళ గుర్తొచ్చింది, రాత్రి జరిగింది. ఇప్పుడు నిజానికి పగలంతా నేను దాని యొక్క ఎరుకలో లేను, ఇప్పుడు కనెక్ట్ అయింది. అది ఏంటంటే మా బావగారు నాకు రాత్రి కల్లోకి వచ్చారు. రావడం ఎలా వచ్చారంటే ఆయన ఎప్పుడు వైట్ డ్రెస్లో ఉంటారు, మంచి జ్ఞానము, రాజకీయవేత్త, మరి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఒక
యూనియన్లో జనరల్ సెక్రటరీగా మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళ యూనియన్కి జనరల్ సెక్రటరీగా పనిచేసి రిటైర్ అయినటువంటి వ్యక్తి. ఈరోజు ఆయన దగ్గరగా 78 సంవత్సరాల పైనే ఉంటుంది ఆయన వయస్సు. అలాంటి వ్యక్తి మరి ఎంత గొప్పవాడో ఎంత మంచివాడో అంతే విధంగా, అంటే చెడ్డవాడు కాదు, ఇక్కడ ఆయనలో మరో కోణం ఉంది. మంచి భక్తుడు ఆయన. మరి నరసింహస్వామి యొక్క ఆలయాన్ని కట్టించి ఆ ఆలయ ఆవరణలోనే మరి షిరిడి సాయిబాబా యొక్క ప్రతిష్ఠ చేసి, నవగ్రహాలను ప్రతిష్ఠ చేసి అక్కడ పూజలు నిత్యము జరుపుతున్నటువంటి మహానుభావుడు ఆయన. అలాంటి వాడికి మరి మా సొంత అక్క బావగారు అనమాట, బోడబండ హైదరాబాద్లో. అక్కడికి నేను వెళితే నేను మాట్లాడేది ఆయన చాలా జాగ్రత్తగా వింటారు, కానీ ఆయన ధ్యానంలోకి చెయ్యరు, రారు. నువ్వు చేయవే అని మా అక్కకి చెబుతూ ఉంటారు. అలాంటిది రాత్రి కల్లోకి వచ్చి ఏం చేశారంటే, ఆయన కూర్చొని, ఏంట్రా నువ్వు చెప్తే నేను ఎందుకు వినాలి, అసలు నేనేంటి నువ్వేంటి, నేనెక్కడ నువ్వెక్కడ, నేనెంత, నీకంటే ఎంత పెద్దవాడిని, ఇలా మాట్లాడారు. మాట్లాడితే ఇది ఎందుకు వచ్చింది ఇలా అంటే, నేను ఒక రోజున గాఢంగా నిర్ణయించుకున్నాను, మా అక్క బావగారిని కూర్చోబెట్టి, పిల్లల్ని కూర్చోబెట్టి వాళ్ళకి నేను ధ్యానం చక్కగా చెప్పాలి అని. అక్కయ్య నేర్చుకుంది, పిల్లలు నేర్చుకున్నారు, కానీ బావగారితో సహా కూర్చొని నేర్చుకోవాలన్నది నా సంకల్పం, నా ఆలోచన. అయితే ఆయన కల్లోకి వచ్చి చక్కగా కూర్చొని, నువ్వు చెప్తే ఎందుకు వినాలరా అన్నవాడు, నేను ఎంత పెద్దవాడిని, నీకు నాకు ఎంత తేడా ఉంది, అసలు నువ్వేం చెబుతావు అన్నవాడు కదలకుండా కూర్చొని, సరే చెప్పరా, వింటాను, ఏం చెప్తావో అన్నారు. అదనమాట. సో ఇంకొక వాస్తవికతలో మనం ఏదైతే జరగాలని గట్టిగా కోరుకుంటామో అది ఎలా జరుగుతుంది అనడానికి ఇది ఒక చిన్న అనుభవం అన్నమాట. నిద్రావస్థలో చేతనలోని ఒక స్థాయిలో ఇది సాధ్యమే అని మీకు మీరు చెప్పుకొని మీ రోగ నిదానాన్ని మీరే నిర్దేశించవచ్చు. సో అందుకనే షిరిడి సాయిబాబా ముఖ్యంగా కళల ద్వారా మరి అనుభవాలను ఇచ్చి ఎంతో మంది భక్తులకి వాళ్ళ యొక్క రోగాల్ని నయం చేసినటువంటి అనుభవాల్ని మనం చదివాం. బాబా చరిత్ర చదివిన వాళ్ళందరికీ తెలుస్తుంది. అయితే మరి అది మనకెందుకు జరగలేదు, మనకు నిద్రావస్థలో మనకి కళల్లో మనకెందుకు జరగలేదు అంటే, మనకి కలిగిన కళ ఉన్నటువంటి కోరికలు వేరు. మన కోరికల వలన మనం అరెస్ట్ చేసుకున్నాం. కానీ నాకు ఇది బాబానే తగ్గించాలి అని కనుక గట్టిగా అనుకొని ఉంటే బాబా ఖచ్చితంగా తగ్గించేవారు. అలా ఎంతో మందికి తగ్గాయి కూడా. అలా వెంకటేశ్వర స్వామి కూడా తగ్గించారు. అయితే ఇక్కడ ధ్యానంలో వచ్చాక మనకేంటంటే స్వయంగా మనము చక్కగా ఆ రోగ నిరోధక శక్తిని, నివారించుకునే శక్తిని పొందడం జరుగుతుంది. అందువల్ల మనం పత్రిజీ కనెక్ట్. పత్రిజీ ఏం చెప్పారంటే, ఎవరికి నెత్తిని చేపెట్టేది లేదు, ఎవరికి ఇచ్చేది లేదు, ఎవరికి వారు నేర్చుకునేది వాళ్ళకి నేర్పేది విద్యను అందించడమే తప్ప శక్తి ప్రవాహాలు చేసేది లేదు అన్నటువంటి పత్రిజీ కూడా తెలియకుండా ఎంతో మందికి శక్తిని ఇచ్చారు అని నేను చెప్పడం కాదు, కానీ అది మన యొక్క సంకల్ప శక్తి వలన ఆ రూపంలో పత్రిజీ వచ్చి ఇచ్చినట్టుగా మనం ఫీల్ అవుతాం. సత్య సాయిబాబా వచ్చినట్టుగా, షిరిడి సాయిబాబా వచ్చినట్టుగా మనం ఫీల్ అవుతాం. కానీ మన లోపల ఉన్నటువంటి ఆ సంకల్ప శక్తి వలన, ఆ రూపం పట్ల మనకున్న ఆకర్షణ వలన ఆ రూపంలో వచ్చి ఇవ్వడం జరుగుతుంది తప్ప మరేమీ కాదు. అలాగే ఈ క్లారిటీ ఉండాలన్నమాట. అక్కడ మీ ఆరోగ్య పరిస్థితి చక్కగా కొనసాగేందుకు, అంటే ఆ రూపంలో వచ్చి ఇచ్చారు అంటే వారికి మనం కృతజ్ఞతగా ఉండాల్సిందే. ఎందుకంటే ఆ గురు మహారాజులు ఎంతో సాధన చేసి ఇక్కడ భూమి మీద కావాల్సినటువంటి శక్తిని స్థాపించి పంచారు కాబట్టే మనకు ఆ రూపంలో వచ్చింది, మనకు ఆ జ్ఞానం అందింది కాబట్టి ఆ రూపంలోనే ఆ శక్తి కూడా అందుతుంది అనమాట. మీ ఆరోగ్య పరిస్థితి చక్కగా కొనసాగేందుకు కావలసిన మానసిక మార్గదర్శకత్వాన్ని ఈ వక్తల సహాయంతో పొందవచ్చు. మీకు గనక ఏవైనా నిర్దిష్టమైన గమ్యాలు, మీకు తప్పక లాభించే గమ్యాలు ఉంటే అవి సంభవించే కళలు కావాలని సూచించుకోవచ్చు. సో చూడండి ఎంత సహాయం చేస్తున్నారో సేతు. నిజంగా మనకి ఎంత క్లిష్టంగా ఉందో అంత తేలికైనటువంటి మార్గంలో సూచనలు చేస్తూ మీరు ఏం చేయాలి, అసలు ధ్యానంలో ఉన్నప్పుడు మీ ఆలోచనలు ఎలా ఉండాలి అనేది చెప్తున్నారు. మీకు గనక ఏవైనా నిర్దిష్టమైన గమ్యాలు, మీకు తప్పక లాభించే గమ్యాలు ఉంటే అవి సంభవించే కళలు కావాలని సూచించుకోవచ్చు. ఆ కళలు కావాలని సూచించుకున్నట్లయితే ఆ కళలు ఈ భౌతిక వాస్తవికతలో కూడా సాకారం అయ్యేటువంటి అవకాశం ఉంది. మనం అలాగే అసలు సాకారం చేసుకున్నాం కూడా. ఇప్పుడు మనం ఉన్న స్థితిలో మనం అన్ని కళలు కని
మనం సాకారం చేసుకున్నవే. అయితే ఇదంతా భగవంతుడి కళలోని భాగమే అనే విషయాన్ని తెలిస్తే గనక మనం విడిగా ఇంకా కళలుగా కనడానికి ఏమీ లేదు. నీ కళలో నా కళను కొనసాగని అని ఒక చిన్న మాట అనుకుంటే చాలు, అన్నీ మనకు కావాల్సినన్ని జరుగుతాయి. ఎందుకంటే కళలే వాటిని శీఘ్రంగా భౌతిక వాస్తవికతలుగా చేయగలిగేది. అదే ఇప్పుడు ముందర చెప్పిన వాక్యమే ఇక్కడ ఆయన ముగించారు చూడండి. అయితే మీరు మీ ఎరుకలో లేకుండా ఇలాంటివి చాలా చేస్తుంటారు. సో మనం ఎన్నో జన్మలుగా ఎన్నో కళలు కని ఎన్నో కోరికలు కోరుకని అవన్నీ సాకారం చేసుకు అన్న నేను నిజం చేసుకొని నేను అనుభవిస్తున్నవే కాదు. మీరు తరచుగా కాలంలో వెనక్కి వెళ్ళి ఏదైనా సంఘటన మళ్ళీ నెమరు వేసుకుని దానికో భిన్నమైన ముగింపు ఊహించుకుంటారు, లేదా ఇలా అని ఉండవలసింది అనుకుంటూ ఉంటారు. ఒక స్థితిలోని చేతనకు చెందిన జ్ఞానం ఇంకో స్థితిలో సహాయకారిగా ఉంటుంది. ఒక తేలికపాటి పూనకంలో మీరు అడిగితే కళలలోని సంకేతాల అర్థం మీకు ఇవ్వబడుతుంది. అప్పుడు మీ వ్యక్తిత్వానికి సరిపడే విధంగా ఉండేలా ఆ సంకేతాలను సూచనా పద్ధతులుగా వాడుకోవచ్చు. కళలలో జలధార అనేది తాజాదనానికి ప్రాతినిధ్యం వహిస్తుందని మీరు అనుకుంటే అప్పుడు ఎప్పుడైనా మీరు అలసిపోయినప్పుడు అలాంటి జలధార గురించి భావించుకోండి. మరో వాస్తవికత పొరలో మీరు దాన్ని సృష్టిస్తారు. అలాగా మా యొక్క జ్ఞానంతో ఆ మత్తు ఒకటి వచ్చి ఆ శక్తి మనని ఆవహించడం మనకి జరుగుతూ ఉంటుంది. నిద్రావస్థలో అత్యంత రక్షిత ప్రదేశాలతో మీ అనుభవం స్వచ్ఛమైన అనుభూతికి చెందినదై ఉంటుంది. దానిలో ఎలాంటి పదాలు దృశ్యాలు ఉండవు. లోగడ చెప్పిన విధంగా ఇదే తరువాత కళలుగా అనువదించబడుతుంది. అప్పుడే భౌతిక సమాచారంతో రావటం జరుగుతుంది. అహం యొక్క వివిధ పొరలకు ఏదైనా ఒక దత్త విశ్లేషణ, సింథసిస్, ఒక గొప్ప సృజనాత్మక వికేంద్రీకరణ, క్రియేటివ్ డైవర్సిఫికేషన్లు జరుగుతాయి. ఒక స్థాయిలో మీరు జీవితం ఒక సత్యానికి ప్రాతినిధ్యం వహించారు. ఇతర స్థాయిలలో వివిధ అనుభవాలు సమస్యలకు ఎంతో బాగా వర్తింపజేసుకున్న ఈ సత్యానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అందువల్ల ఒక సంకేతం అనేక రకాలుగా రూపాంతరం చెందడం జరుగుతుంది. చేతనకు కళల ప్రతిబింబాలన్నీ ఒక గందరగోళంగా అనిపిస్తాయి. ఎందువలనంటే అంతర్గత సంస్థ మరి ఏకత్వం అనే చేతన యొక్క ఇతర ప్రదేశాలలో పాక్షికంగా మరుగుపరచబడ్డాయి. వీటి ద్వారా తర్కబద్ధమైన మనస్సు ప్రయాణించలేదు. నాకెందుకు ఈ కళ వచ్చింది, అసలు ఎందుకు ఇలా అనిపిస్తోంది, ఎందుకు ఇలా జరిగింది అని అనేక సార్లు ప్రశ్నలు వస్తాయి. ఎందుకంటే ఈ మనస్సు చాలా తర్కబద్ధంగా లాజికల్గా ఆలోచిస్తూ ఉంటుంది గనక వాటికి అర్థాలు దొరకవు. కానీ మనం గనక చాలా ప్రశాంతంగా ఊహించుకొని గట్టిగా సంకల్పం చేసుకొని కోరుకున్నట్లయితే వాటి యొక్క వాస్తవికతల్ని మనము భౌతికంగా వాస్తవికతల్లో చూడగలుగుతాం. అచేతన మరి ఉపచేతనలు అహం కన్నా ఎక్కువగా ఈ సమాచారం యొక్క ఎరుకలో ఉంటాయి. అచేతన మరి ఉపచేతన. అచేతన అంటే అసలు మనకి తెలియకుండా లోపల నిక్షిప్తంగా ఉంది. ఉపచేతన అంటే సబ్ కాన్షియస్, మన కళలో మనకి అందేది. సో ఈ రెండూ కూడా అహం కన్నా ఎక్కువగా ఈ సమాచారం యొక్క ఎరుకలో ఉంటాయి. అహం అంటే అసలు మామూలుగా ఇంకా అంతరాంతరాల్లో ఉన్న దానికంటే ఈ రెండు కాన్షియస్లు ఎక్కువగా పనిచేస్తూ ఉంటాయి. ఎందుకంటే అహం తొందరగా కల్పించుకోదు, ఎందుకంటే అది బ్రహ్మతత్వమై ఉంది కనుక అది కల్పించుకోదు. అది కేవలం సహాయకారిగా మాత్రమే ఉంటుంది. ఎందుకంటే నియమానుసారం కళల వస్తువులోని అతి చిన్న అడుగు బొడుగు భాగాలే అందుతాయి. అందుకే ఈ వక్తలు కళలలో చారిత్రక పాత్రలుగా, ప్రవక్తలుగా, నమ్మకస్తులైన పాత స్నేహితులుగా, మరి అనిర్దిష్టమైన వ్యక్తిత్వం ఇష్టపడే మరి ఇతర వేషంలోనైనా ప్రత్యక్షం కావడం జరుగుతుంది. ఇప్పుడు నేను ఇంతకు ముందే చెప్పానే, అదే ఇక్కడ చెప్తున్నారు. ఏంటంటే మనం ఎవరి ఎందైతే ఏ రూపం ఎందైతే విశ్వాసము అనే దాన్ని పెట్టుకున్నామో, వారి జ్ఞానాన్ని మనం అందుకున్నామో ఆ రూపంలోనే వాళ్ళు ప్రత్యక్షం కావడం జరుగుతుంది. పాత్రలుగా, చారిత్రక పాత్రలుగా, ప్రవక్తలుగా, నమ్మకస్తులైన పాత స్నేహితులుగా. అంటే ఇప్పుడు రాముడో, కృష్ణుడో, మహమ్మదో, క్రీస్తో, మరి పరమహంస యోగానందో, వివేకానందుడో, లేకపోతే మన పుట్టపర్తి సత్సాయో, షిరిడి సాయో, ఇవన్నీ చదివి వాళ్ళందరినీ మనం టచ్ చేసి ఉన్నాం కనుక ఎవరి పట్ల, ఎవరి సందేశం పట్ల మనం ఎక్కువగా రికార్డ్ చేసుకున్నామో ఈ మనస్సులో, దాన్ని
నుంచి ఆ అచేతనకి ఉపచేతనకి కనెక్ట్ అయ్యి ఆ యొక్క పాత్రలు మనకు ప్రత్యక్షం కావడం జరుగుతుందన్నమాట. అయితే మూల అనుభవంలో మాత్రం ఈ వక్తల నిజ స్వభావం కనిపించేస్తుంది. ఒక దత్త వ్యక్తి యొక్క లక్ష్యపూరిత జీవితాన్ని ఉత్పత్తి చేయటం ఎంత సంస్కారయుతమైన ప్రయత్నమో కళల ఉత్పత్తి కూడా అంతే సుమా. ఇది కేవలం ఒక విభిన్నమైన పద్ధతిలో జీవించటమే. సో మనం ఇప్పుడు ఎంతో వినూత్నమైన విభిన్నమైన పద్ధతిలో జీవిస్తూ మనం తెలుసుకుంటూ ఆ మాస్టర్స్తో కనెక్ట్ అయ్యి వారి యొక్క సందేశాలని, వారి యొక్క శక్తిని, వారి యొక్క అవగాహనని మనం సొంతం చేసుకుంటున్నాం. మరి మెలకువ స్థితిలోంచి కూడా ఈ చేతన వివిధ దశలను, అభౌతిక ప్రక్రియల ఊగిసలాటలను సూటి అనుభవం ద్వారా పరీక్షించుకోవచ్చు. ఒక ధ్యాన స్థితిలోను, ఒక నిద్రా స్థితిలోను, కలల స్థితిలోనే కాకుండా మెలకువ స్థితిలోంచి కూడా ఈ చేతన వివిధ దశలని, అభౌతిక ప్రక్రియ ఊగిసలాటలను మనం సూటి అనుభవం ద్వారా పరీక్షించుకోవచ్చు. మరి ఇలాంటివి కూడా ఎన్నో అనుభవాలని నేను చూడడం జరిగింది. ఏంటంటే మీకు ఒకసారి చెప్పానో లేదో, బస్సులో వెళుతున్నప్పుడు నేను అలా బయటికి చూస్తూ, కిటికీలోంచి బయటికి చూస్తూ ఇప్పుడు క్లాసులో ఏం చెప్పాలి అని ఆకాశం వైపు చూస్తే ఆ మబ్బుల మనకున్న సూర్యుడు పత్రిక కనబడి ఏం చెప్పాలో అక్కడ తెలియజెప్పిన మాటలు వినబడ్డం, అలా ఎన్నో రకాలుగా మనము కళ్ళు తెరిచి ఉండగా కూడా కనెక్ట్ అయి ఎన్నో అనుభవాలను మనం పొందడం జరుగుతుంది. ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. ఇలాంటివి ఎన్నో జరుగుతుంటాయి. మాస్టర్స్ ద్వారా, ఆ ప్రవక్తల ద్వారా మనకు అందుతాయి. రాబోయే అధ్యాయంలో మీ సొంత వాస్తవికతలోని ఈ నిరంతర క్రియాశీల భాగాల ఎరుకను మరింతగా కలగజేస్తాను. సో మనం ఎంత క్రియేటివ్గా, సృజనాత్మకంగా ఉంటే, పనిచేస్తూ ఉంటే అంత చక్కగా మనకు అందుతాయనే విషయాన్ని ఈ తర్వాతి అధ్యాయంలో చెప్తున్నారు. అదే చేతన యొక్క వివిధ దశలు, సంకేతాత్మకత, మరి బహుళ కేంద్రీకరణ. ఇది 18వ అధ్యాయం. అసలు మీ ఎరుకలో ఉన్నా లేకున్నా మీ చేతన యొక్క అన్ని పార్శ్వాలు మీ సొంత వ్యక్తిత్వంలో మిళితమై ఉన్నాయి. సో మనకు అసలు ఇప్పుడు ఎరుకలో ఉన్నా లేకున్నా ఆ యొక్క కాన్షియస్, మనకు సంబంధించిన కాన్షియస్ యొక్క భాగాలన్నీ కూడా, ఆ ముఖాలన్నీ కూడా మన సొంత వ్యక్తిత్వంలో ఆల్రెడీ మిళితమై కలగలిసి ఉన్నాయి. బాహ్యంగాను అంతర్గతంగాను చేతనను అన్ని దిక్కులలోకి పంపవచ్చు. మీ మామూలు చేతనలోని ఊగిసలాటలే మీ ఎరుకలో ఉన్నాయి. అయితే మరింత ఏకాగ్రత, మనకిప్పుడు పైన ఉండేటువంటి ఈ కాన్షియస్ లో ఉండే ఊగిసలాటలు అంటే ఏంటి, అదా ఇదా అట ఇట అనేటువంటివి, ఏది కరెక్టు ఏది కాదు, ఇలాంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పైన ఉన్నటువంటి చేతనలోనే ఈ ఎరుకలోనే ఉన్నాయి. అయితే మరింత ఏకాగ్రత వాటిలో కొన్నిటిని మరింత స్పష్టపరుస్తుంది. మీ ఏకాగ్రతలో నిరంతరంగా సంకోచ వ్యాకోచాలు జరుపుతుంటారు. ఒక్కోసారి మిగతావన్నీ పక్కకు పెట్టి ఒక్క విషయం పట్లనే మీ దృష్టి కేంద్రీకరిస్తారు. ఆఖరికి మీరు కూర్చున్న గది సైతం మీ ఎరుకలో ఉండదు. అంటే మనకున్నటువంటి ఈ పరిసరాలను కూడా మర్చిపోయి, శరీరాన్ని కూడా మర్చిపోయి మనం ఒక విషయం పట్ల పూర్తి ఏకాగ్రతతో కలిగి ఉంటాం. నిజానికి ధ్యానంలో ఏకాగ్రత లేదు, విడిగా చేసేది లేదు అని చెబుతూనే ఓషో ఒక మాట చెప్తే ఇది బాగా గుర్తుంచుకోవాలి. ఆ గమనించడము అనేది మనకి పట్టుబడాలి. గమనించడం అనేది పట్టుబడితే సాక్షి మనసాక్షిగా చూస్తుంటే మనస్సాక్షి అంటున్నాం మనం. ఈ మనస్సాక్షికి సాక్షి ఎవరు? మనస్సాక్షికి శ్వాస తోడైతే ఆ శ్వాసకి సాక్షి ఎవరు? ఆ శ్వాస అంటే ఈ ప్రాణము, ఈ ప్రాణానికి ఆధారమైంది. దానికి మూలం ఎవరు? అది ఎక్కడి నుంచి వస్తుంది? అలాగా మనం వెనక్కి ప్రయాణం చేసినప్పుడు ఆ నేను అనేది ఒక దివ్య చైతన్యం అనేది ఒక చిన్న బిందువు నుంచి మొదలైందే. పరమాణు శక్తి, అటామిక్ ఎనర్జీ అని సత్సాయిబాబా గారు చెప్తారు. అలాగా సేతు కూడా చెప్పడం జరిగింది, ఒక చిన్న కణంలో మహావిశ్వం ఉంది అని. దీన్ని కనుక సరిగ్గా గుర్తుపెట్టుకుంటే మనలో ఉన్నటువంటి 60 లక్షల కోట్ల కణాల యొక్క మహా దివ్య చైతన్యాన్ని మనం అనుభూతి చెందడమే నిజమైన ధ్యానం అన్నమాట. దానికోసమే కూర్చోవడం అన్నమాట. ఒక గుర్తుకొచ్చిన సంఘటన పట్ల ఎంత చరిత్ర ఉంటుంది, ఒక్కొక్క కణంలో, ఒక్కొక్క ఎముకలో ఎంత చరిత్ర దాగి ఉంది. వాటన్నిటిని తోడి తీసుకొని పంచాల్సిన అవసరం ఉంది, అన్ని ఖాళీ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక గుర్తుకొచ్చిన సంఘటన పట్ల చేతన కలిగి ఎంత దృఢంగా స్పందిస్తూ ప్రతిస్పందిస్తూ ఉంటారంటే ప్రస్తుతం జరుగుతున్న సంఘటనలు మీ దృష్టిలోకే రావు. ఈ ఊగిసలాటలను యథాతథంగా అనుమతిస్తుంటారు. అవి మిమ్మల్ని కలవర పెట్టవు. మీరు ఒక పుస్తకం చదవటంలో నిమగ్నమైపోయి కాసేపు పరిసరాల ఎరుకలో లేకపోయినా మళ్ళీ మీ శ్రద్ధ వాటి వైపు కేంద్రీకరించాలనుకున్నప్పుడు అవి ఉండకుండా పోతాయేమోనన్న భయం ఉండదు. అలాగే పగటి కళలలోంచి సైతం ప్రస్తుతానికి వచ్చేందుకు సాధారణంగా కలవర పడరు.
ఇది చాలా గొప్ప విషయం. ఇక్కడ బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మనం ఇప్పుడు పడుకునేటప్పుడు రేపు పొద్దున ఖచ్చితంగా లేస్తాము అనే ఆలోచనతోనే పడుకుంటాం. నిద్రలో చచ్చిపోతానేమో అనే అనుమానంతో సాధారణంగా ఎవరూ పడుకోరు. అంటే ఏంటనమాట, ఈ పరిసరాలు నావి, నాకు ఉంటాయి, ఈ నేను ఉంటాను, నా అహానికి నాకు ఎలాంటి ప్రమాదం లేదు అనే ఆలోచనతోటే ఎక్కువ మంది ఉండడం జరుగుతుంది. అయితే ఆ చనిపోవడం అనేదే లేనప్పుడు, నిజానికి లేదు అనేది అవగాహనకు వస్తే, ఈ ఎరుకలోకి రావడానికి కూడా లేస్తానో లేదో అనే భయము, అనుమానం అనేది ఏమాత్రం ఉండకుండా పూర్తి స్పష్టతతో ఆత్మస్థితిలో మేల్కోవడం జరుగుతుంది. సో ఇక్కడ నేను చెప్పగలిగిన ఇంకొక విషయం ఏంటంటే, నిద్ర లేచేటప్పుడు నిజానికి నిద్రలో ఎక్కడికి ప్రయాణించినా, ఏం చూసి వచ్చినా, నిద్రలోంచి లేచేటప్పుడు నిజానికి అందరికీ మెలకువ వచ్చే ముందర, కళ్ళు తెరవక ముందే మెలకువ వస్తుంది. దాన్ని గమనించి మొట్టమొదలు వెళ్ళకిలా పడుకుని ఉంటే గనక కుడి పక్కకి తిరగాలి. తిరిగి కాసేపు 2-3 నిమిషాలు ఉండి మళ్ళీ మెల్లగా వెళ్ళకిలా తిరిగి తర్వాత ఎడం పక్కకు తిరిగి ఒక 2 నిమిషాలు, 1 నిమిషం కళ్ళు తెరవకుండానే గమనించి మెల్లగా లేచి శిరస్సు మీదకి చేతులు పెట్టుకొని మనకి మనం క్లాప్స్ ఇచ్చుకొని పాదాలు భూమి మీదకి తాకేటప్పుడు భూమికి నమస్కరిస్తూ ఆత్మస్థితిలోకి శరీరాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేయటమే ధ్యానం యొక్క అనుభవంతో కూడినటువంటి ఎరుక. సో అలా పగటి కళలోంచి సైతం ప్రస్తుతానికి వచ్చేందుకు సాధారణంగా కలవరపడరు. ఇప్పుడు మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు మనం ఉలికి పట్టడం జరుగుతుంది. సడన్ గా ఏదైనా చప్పుళ్ళు వస్తే, ఎవరైనా పిలిస్తే, ఫోన్ రింగ్ అయితే, ఇలాంటి వాటికి మనం ఉలికి పట్టడం జరుగుతుంది. అదే గనక మనం సరి అయిన ఎరుకలో ఉంటే దేనికి ఉలికి పడాల్సిన అవసరం లేకుండా చక్కగా బయటికి రావడం జరుగుతుంది. అందువలన మనము ఇప్పుడు బిగినింగ్ లో, ప్రారంభంలో, ధ్యానంలో ఉన్న ప్రారంభంలో ఫోన్ని సైలెంట్ లో పెట్టుకోవడం, లేదా స్విచ్ ఆఫ్ చేసుకోవడం, లైట్లు ఆఫ్ చేసుకోవడం, గదిని పరిమళ భరితం చేసుకోవడం, ఇవన్నీ చేసుకొని మనం ట్యూన్ చేసుకొని ఆత్మతో సంలీనం అయిన తర్వాత ఇంకా మనకి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. విమానంలో కూర్చున్నా, రైల్లో కూర్చున్నా, బస్సులో కూర్చున్నా, నడుస్తున్నా, ఆఫీస్లో ఉన్నా, ఎక్కడున్నా, కళ్ళు మూసుకున్నా, తెరిచినా, దేనికి డిస్టర్బెన్స్ లేనటువంటి స్థితిని మనం పొందగలుగుతాం అన్నమాట ఈ యొక్క ధ్యానం ద్వారా. మీ చేతన యొక్క చలనానికి దాన్ని ఉపయోగించడం ఎంత సులువో చెప్పేందుకు ఇవన్నీ కొంతమేర చిన్న ఉదాహరణలు. ఒక వింత పద్ధతిలో చేతనలోని వివిధ స్థాయిలను గ్రహించే మార్గాలకు నమూనాలుగా సంకేతం స్వీకరించవచ్చు. మారే వాటి వేషాలను మార్గనిర్దేశ స్తంభాలుగా ఉపయోగించుకోవచ్చు. ఉదాహరణకు అగ్ని అనే సంకేతం భౌతికంగా మార్చబడింది కాబట్టి నిజమైన అగ్ని భౌతికంగా శృతి చేయబడిన చేతనతో వాస్తవికతను మీరు గ్రహిస్తున్నారన్నది స్పష్టం చేస్తుంది. ఇప్పుడు ఇలాంటి అనుభవాలు ఇవన్నీ చక్కగా అర్థమయ్యి మనం వాటిని ఆచరణలో పెట్టుకోవడానికి సహాయం జరగడానికి ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తాను. ఏంటి అంటే, ఇప్పుడు మనము మన తోటి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు అది మనకి నచ్చకపోవచ్చు, నచ్చచ్చు. కానీ మాట్లాడాల్సినటువంటి పరిస్థితి మనల్ని జవాబు చెప్పాల్సిన పరిస్థితికి తీసుకొచ్చినా చెప్పకుండా ఆగి దాన్ని బాగా గమనించి ఎంతో అత్యవసరం అయితే తప్ప పెదవి విప్పకుండా ఉండడం, వీలైనంత మటుకు మౌనంగా విని ఆ ఓకే స్టేట్లోకి తెచ్చుకోవడం. మనకి ఎంత ఎనర్జెటిక్గా అనిపిస్తోందో అనేది ఉంది అంటే మనము ఆ వాతావరణానికి సర్దుబాటు అనేది తీసి పక్కన పెట్టండి. సర్దుబాటు లేదు, అవగాహన. సర్దుకుపోవడం అంటే అదొక దరిద్రం. అవగాహనతోటి చక్కగా హాయిగా ప్రశాంతంగా ఉండడం నేర్చుకోవాలి. అది ఎంత అవసరం, ఎంత తప్పనిసరి అయితేనో తప్ప జవాబు చెప్పకుండా ఉండే స్థితికి వస్తే గనక ఈ గమనించడం అనేది అర్థమవుతుంది అన్నమాట. మానసికంగా ఏర్పడ్డ అగ్ని యొక్క దృశ్యం అప్రయత్నంగా మరో రకమైన చేతనను కలగజేసుకుంటుందని చెబుతుంది. అయితే ఇక్కడ మనము ఎవరినైనా సరే, ఎప్పుడైనా సరే, ఏ రకంగానైనా బాధ పెడతామేమో, మనం మాట్లాడడం వల్ల కానీ, మన పని వల్ల కానీ మనం బాధ పెట్టాల్సి వస్తుందేమో అని తెలిసినప్పుడు మాత్రము దాన్ని చక్కగా పక్కకి జరపడం నేర్చుకోవాలి. ఇది గమనించడంలో రెండవ స్టెప్ అన్నమాట. సో ఇక్కడ మానసికంగా ఏర్పడ్డ అగ్ని యొక్క దృశ్యం అప్రయత్నంగా మరో రకమైన చేతనను కలగజేసుకుంటోందని చెబుతుంది. మానసికంగా కనిపించే అగ్నికి దేనికైతే వెచ్చదనం ఉంటుందో, ఏదైతే కాల్చి బూడిద చేసేయదో చాలా స్పష్టంగా మరో అర్థం ఉంటుంది. ఏదైతే ఈ యొక్క చేతన అనేటువంటి అగ్ని ఏదైతే ఉందో, మీకు ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం ఒకసారి, మనం కళ్ళు మూసుకున్నప్పుడు కనిపించేటువంటి ఆ యొక్క
జ్యోతి ఏదైతే ఉందో, లేదా మనలో మనకు కనిపించకుండానే ఉన్నటువంటి ఆ దివ్య ప్రకాశం ఏదైతే ఉందో, దానికి కాల్చే గుణం లేదు, అది కాలబడదు. అది కేవలము దివ్య చైతన్యం మాత్రమే. అందువలన ఆ కాంతి ఆ వర్ణంలో కనిపిస్తుందే తప్ప అది కాల్చేది కాదు. అదనమాట మనని చైతన్యవంతంగా చేయడానికి చేసేటువంటి శక్తి ప్రవాహం అది. అన్ని సంకేతాలు, అనుభూతులు ప్రకటన కోసం చేసే ప్రయత్నాలే. భాష ద్వారా ఈ అనుభూతులను ప్రకటించడానికి సరిగా కుదరదు. అదనమాట. సో కాబట్టి మనకి ఎంత మాట్లాడుకున్నా కానీ అనుభవం వేరు, ఆ అనుభూతి వేరు. మాటల్లోకి వచ్చేవరకల్లా అది తేలిపోతుంది, రాదు, అందదు అంతా పూర్తిగా. అనుభూతులలోని అసంఖ్యాకమైన రకాలకు సంకేతాలు ప్రాతినిధ్యం వహిస్తాయి. ఇవి మరి చేతన యొక్క వివిధ దశలలో విభిన్నంగా ప్రత్యక్షమవుతాయి. ఎల్లవేళలా మిమ్మల్ని అనుసరిస్తూ ఉంటాయి. ఇప్పుడు దెబ్బ తగిలినప్పుడు అబ్బా అంటాము. అబ్బా అన్నంత మాత్రాన ఆ యొక్క నొప్పి యొక్క స్థితి ఎదుటివాడికి అర్థమవుతుందా? కాదు. ఆ నొప్పి మనకే ఎంతో తెలుస్తుంది. అలాగే ఆనందం కలిగినప్పుడు ఆహా అంటాం. ఆహా అన్నప్పుడు కూడా మనకి ఎంత ఆనందం కలిగింది అన్నది ఎదుటి వాళ్ళకి, పక్క వాళ్ళకి అర్థమవుతుందా? కాదు. మనకి మాత్రమే అనుభూతి ద్వారా అర్థమవుతుంది తప్ప ఈ మాటలకు అందదు అనడానికి ఇది ఒక ఉదాహరణ అనమాట. ఆ సంకేతాలు మాత్రమే. పదాలు కూడా ఆహా అన్నా, అబ్బా అన్నా, అమ్మో అన్నా, ఏమన్నా ఈ పదాలన్నీ కూడా సంకేతాలు మాత్రమే తప్ప పూర్తి స్థాయిలో ఎదుటివారికి, తోటివారికి అర్థమయ్యేంత ఇదిలో ఉండవు. అయితే ఇందులో ఎన్నో మినహాయింపులు ఉన్నాయి. స్వచ్ఛమైన జ్ఞానము అనుభూతులలో సంకేతాలు కలగజేసుకోవు. చేతన యొక్క ఈ దశలు ఎప్పుడో కానీ కలగజేసుకోవు. అవి మామూలు చేతనలోకి అనువదించబడటం కూడా ఎప్పుడో ఒకసారి కానీ జరగదు. సో ఈ యొక్క అనుభూతుల్లో ఆ జ్ఞానం అనేది సంకేతాలు కలగజేసుకోవు. అవి సంకేతాలుగా ఉండిపోతాయి అంతే. చేతన యొక్క వివిధ స్థాయిలలో ప్రకటింపబడే ఒక నిర్దిష్టమైన అనుభూతిని మనం అనుసరిద్దాం. అదే ఇప్పుడు చెబుతున్నారు చూడండి. సంతోషం అనే అనుభూతితో మొదలు పెట్టండి. మామూలు చేతనతో గ్రహించినప్పుడు పరిసరాలన్నీ ఎంతో విభిన్నంగా అనిపిస్తాయి. అంటే ఒక వ్యక్తి విచార స్థితిలో ఉన్నప్పటికంటే, అయితే ఈ సంతోషం అనే అనుభూతి ఆ వస్తువుల్ని ఎలా మార్చేస్తుందంటే, చూసేవాడికి అవన్నీ ఒక అధికతర కాంతితో కనిపిస్తాయి. చూడండి, ఇప్పుడు మనకి బాగా సంతోషంగా, హాయిగా ఉన్నప్పుడు మన చుట్టుపక్కల ఉన్న వస్తువులు కూడా చాలా చక్కగా, ప్రకాశవంతంగా, పనికొచ్చేవిగా, ఆహా బాగుందన్నట్టుగా ఉంటుంది. అదే మనకి బాగా బాధగా, దుఃఖంగా ఉన్నప్పుడు మన పక్కన వస్తువుల్ని మనం చాలా తక్కువగా చూస్తాం, పనికిరాని వాటిగా చూస్తాం. ఇప్పుడు వీటితో నాకేం అవసరం అన్నట్టుగా ఉంటాం. ఈ ప్రపంచంతో పని లేదన్నట్టుగా ఉంటాం. అదే మన అనుభూతికి సంబంధించినటువంటి అంశం అనమాట. అదే వస్తువు మరి ఒకసారి బ్రహ్మాండంగా, అందంగా, కాంతివంతంగా కనబడి ఇంకోసారి దాన్ని చూడాలని కూడా అనిపించకపోవడం అంటే ఏంటి? మన మానసిక స్థితి. అతను అధికతరమైన స్పష్టతతో వస్తువుల్ని సృష్టిస్తాడు. తిరిగి ఇచ్చే పద్ధతిలో ఆ వాతావరణం అతని సంతోషాన్ని మరింత పెంచుతుంది. అయితే అతను చూసేది మాత్రం భౌతికమే, వస్తు ప్రపంచానికి చెందిన వస్తువులనే సుమ. ఇప్పుడు అతను ఒక పగటి కలలోకి జారి ఒక తన్మయత్వంలో పడిపోయాడు అనుకోండి. అప్పుడు అతని అంతర్గత మనసులోకి బహుశా భూత, భవిష్యత్, వర్తమాన ఊహాగానాలకు చెందిన వస్తువులు, ప్రజలు, మరి సంఘటనలు, సంకేతాలు లేదా ప్రతిబింబాలుగా వస్తాయి. గొప్ప మానసిక స్వేచ్ఛతో ఇప్పుడు కనపరిచే ఈ సంతోషం మాత్రం సంకేతాత్మకంగానే సుమా. అంటే ఇప్పుడు గతంలో చాలా అందంగా కనపడింది, ఇప్పుడు మనకు కనబడట్లేదు అంటే గతంలోకి వెళ్ళి ఆనందిస్తాం. దీన్ని ఇప్పుడు సంతోషంగా ఉన్నదాన్ని ఇంకా కాంతివంతంగా, రేపు దీన్ని ఇంకా అద్భుతంగా చేసుకోవాలి అనే ఆలోచనతోటి మళ్ళా భవిష్యత్తులో ఎలా ఉంటుందో ఇప్పుడు ఇంకా కాంతివంతంగా, శక్తివంతంగా దాన్ని అనుభూతి చెందడం జరుగుతుంది. అదంతా కూడా మరి సంకేతాత్మకమే కదా, రేపు ఎలా ఎంత అందంగా ఉంటుంది అన్నది. మరి నిజం చెప్పాలంటే ఈ సంతోషం భవిష్యత్తులోకే సాగదీయబడుతుంది. ఎప్పుడైతే ఇప్పుడు మనం సంతోషంగా ఉంటే గనక అది భవిష్యత్తులోకి సాగదీయబడుతుంది. దీనికి నేను ఒక మంచి ఉదాహరణ చెప్తాను. ఏంటి అంటే, ఇప్పుడు ఇది క్లాసులో కూడా చాలాసార్లు చెప్పబడినటువంటి అంశమే. నౌ అండ్ హియర్, ఇప్పుడు ఇక్కడ అనేటువంటి ఓషో ప్రిన్సిపల్ అది. ఏంటి అంటే, ఇప్పుడు నేను హాయిగా ఉన్నాను, ఆనందంగా ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ హాయిగా ఆనందంగా ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ హాయిగా ఆనందంగా ఉన్నాను. ఉంటే తర్వాతి క్షణం ఆనందంగా ఉంటుంది, ఆ తర్వాతి క్షణం ఆనందంగా ఉంటుంది. ఏ క్షణానికి ఆ క్షణం ఇప్పుడు ఇక్కడ హాయిగా ఆనందంగా ఉండడం వల్ల భవిష్యత్తు ఇంకా ఇంకా ఆనందంగా, శక్తివంతంగా తయారవుతుంది
అన్నమాట. అందుకనే నవ్ అండ్ హియర్. రేపటి గురించి ఇప్పుడు ఏడుస్తూ కూర్చోవడం కంటే ఇప్పుడు ఇక్కడ హాయిగా ఉండు, తర్వాతి క్షణం హాయిగా ఆనందంగా ఉంటుంది ఎప్పటికప్పుడు. అది నవ్ అండ్ హియర్ యొక్క అర్థం. మరి నిజం చెప్పాలంటే ఈ సంతోషం భవిష్యత్తులోకే సాగదీయబడుతుంది. అందుకనే ఇప్పుడు మనం అలా ఇక్కడ హాయిగా ఉండడం, ఏ క్షణానికి ఆ క్షణం. గతం పైన కూడా తన ప్రకాశాన్ని పరిచేస్తుంది. అంతేకాకుండా ఆ క్షణాలలో భౌతికంగా చూపగల వాటికంటే విస్తృతమైన ప్రదేశంలోకి అది వ్యాపిస్తుంది. ఇప్పుడు ఎక్కువగా వెనకటికి గతంలోకి వెళ్ళిపోకుండా అది భవిష్యత్తులోకి వ్యాపిస్తుంది. అంటే రేపటి గురించి ఇప్పుడు చింతన లేకుండా గనక ఇప్పుడు హ్యాపీగా ఉంటే రేపు ఖచ్చితంగా హ్యాపీగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ హాయిగా ఉండు. అయితే రేపటి కోసమే మనం పనిచేసేది అంతా అనే విషయం కనుక మన ఎరుకలో ఉంటే మనం ఎప్పుడు ఆనందంగా ఉంటాం. లేదు అంటే ఇంకేముంది జీవితంలో, ఎలా జరిగింది అలా జరిగింది అని గతాన్ని పట్టుకొని వెళ్ళాడబడితే కనుక మనం దుఃఖంలోకే కూరుకుపోతాం. ఇంకా ఈ ఆరోగ్యాన్ని మనం స్వయంగా పాడు చేసుకుంటాం. ఇప్పుడు మనవాడు తన్మయత్వంలోంచి ఒక పూనకంలోకో మరి గాఢ నిద్రలోకో జారిపోయాడు అనుకోండి. అతనికి సంతోషపూరిత లేదా అత్యుత్సాహపూరిత సంకేతాత్మక ప్రతిబింబాలు కనిపించవచ్చు. అదనమాట. మనం గనక అదే ధ్యానంలో కూడా కూర్చున్నప్పుడు నాకు ధ్యానం కుదరడం లేదు అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇంకా బాగా కుదరాలి అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా చేయవలసినటువంటి మొట్టమొదటి పని ఏంటి అంటే, నాకు చాలా హాయిగా ఆనందంగా ఉంది, నాకు చాలా హాయిగా ఆనందంగా ఉంది అనే పదాన్ని బాగా రిపీట్ చేసుకుంటూ ఉంటే, ఇది ఒక మంత్రంలాగా రిపీట్ చేసుకుంటూ ఉంటే గనక, అంటే ఇది చాలా ప్రాథమికమైనటువంటి ఎక్సర్సైజ్ అనమాట. అలా అనుకుంటూ ఉంటే రిపీటెడ్గా అనుకుంటూ ఉంటే వాళ్ళు నిద్రలోకో దాంట్లోకో జారిపోయాక, డీప్గా జారిపోయాక దానికి సంబంధించిన అనుభవాన్ని కానీ శక్తిని కానీ చాలా ఆనందదాయకమైనటువంటి శక్తిని పొందడం జరుగుతుంది అన్నమాట. ఆ తర్వాత మళ్ళీ అలా అనుకోవాల్సిన అవసరం ఉండదు. ఇంకా కూర్చోగానే ఆ స్థితిలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. అది బిగినింగ్ మాత్రమే. అతనికి సంతోషపూరిత లేదా అత్యుత్సాహపూరిత సంకేతాత్మక ప్రతిబింబాలు కనిపించవచ్చు. తార్కికంగా వాటి మధ్య చూస్తే ఎలాంటి సంబంధం ఉండదు, కానీ అంతర్బుద్ధికి మాత్రం ఆ సంబంధాలు సుస్పష్టం. ఇప్పుడు ఈ పై మనస్సుని అంతర్బుద్ధికి ట్యూన్ చేసుకోవడం అనమాట. ట్యూన్ చేసుకోవడం వల్ల మనకి అంతర్బుద్ధితో ట్యూన్ అయి లేకపోతే కనుక ఇలా చేసుకోవడం వల్ల అది దానికి ఆ చైతన్యాన్ని అందిస్తుంది అన్నమాట. తన్మయ స్థితి కన్నా ఇంకా ఎక్కువ మానసిక అనుభవాల లోతుల్లోకి ఇప్పుడు ప్రవేశిస్తాడు. అప్పుడు కొన్ని కలల శ్రేణులు, అదే కేవలం పైన ఇప్పుడేదో వచ్చింది దీంతో ఆనందంగా తన్మయంగా ఒళ్ళు మర్చిపోయి ఉండడం కాకుండా, ఆ స్థితిని రిపీట్ చేసుకుంటూ నాకు ఈ ఆనందం ఇలాగే ఉండాలి, నేను ఇలాగే ఉండాలి అనుకున్నప్పుడు దాన్ని గట్టిగా అనుకోవడం వల్ల ఇంకా చక్కటి స్థితుల్లోకి లోతుల్లోకి వెళ్ళడం జరుగుతుంది. అప్పుడు కొన్ని కళల శ్రేణులు ఆవిష్కరింపబడి వాటిలో తన సంతోషాన్ని కనపరుస్తూ ఇతరులతో పంచుకుంటాడు. చాలా అడ్డుపడే విషయం ఒకటి ఉంది. ఏంటి అంటే, ఏం జరుగుతుందిలే, ఇప్పుడేదో ఆనందంగా అవుతుంది కానీ రేపు ఇలా ఉంటుందా, ఇంత జరుగుతుందా, ఇంత మంచిగా ఉంటుందా అనేటువంటిది ఈ మనస్సు పక్కకి లాగుతూ ఉంటుంది. సో దాంతో సంబంధం లేకుండా మనస్సుకు చక్కగా పాఠం చెప్పుకునే స్థితే ఆ నేనుతో మాట్లాడడం అంటే. ఎస్, ఉంటుంది అనేటువంటిది ఈ మనస్సుకి నేర్పుకొని ఈ మనస్సుని అంతర్బుద్ధికి కనెక్ట్ చేసుకోవాలి. అయితే అతను ఇంకా భౌతికత సంతరించుకున్న సంకేతాలతో వ్యవహారం నడుపుతూనే ఉన్నాడు. ఇప్పుడు దీనిని ఒక ఉదాహరణగా తీసుకున్నందువల్ల దీనినే ఇంకొంచెం ముందుకు తీసుకెళ్దాం. అతను కలల నగరాల ప్రతిబింబాలు ఏర్పరచవచ్చు లేదా సంతోషభరితమైన మనుషుల్ని సృష్టించుకోవచ్చు. ఆ అనుభూతినే తనకు నచ్చిన ఏ సంకేతాలలోకైనా మార్చుకోవచ్చు. ఒక ఉదాహరణకి, ఇప్పుడు ఒక ఇంజనీర్ ఉన్నారు, లేదా ఒక మామూలు ఉద్యోగి ఉన్నారు, లేదా ఒక గృహిణి ఉంది. సో రేపు లేదా భవిష్యత్తులో భర్తతో కానీ భార్యతో కానీ లేకపోతే పై ఆఫీసర్తో కానీ వాళ్ళని చాలా శక్తివంతంగా, వాళ్ళని చాలా సహాయకారులుగా ఊహించుకుని వాళ్ళు నాకు సహాయం చేస్తారు, నేను వాళ్ళకి సహాయం చేస్తాను, మా యొక్క అనుబంధం చక్కగా నిలబడుతుంది, ఇంకా మరి సంతోషకరమైన ఆనందదాయకమైన అనుభవాల్ని పొందుతాను, ఇంకా అద్భుతంగా జరుగుతుంది అనేటువంటి ఆలోచనని తీసుకుంటే అవి ఖచ్చితంగా సాకారం అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. అనుమానం లేకుండా చాలా గట్టిగా అదే సంకల్పం అంటే
ఈ ప్రపంచం మొత్తానికి నేను ధ్యానాన్ని నేర్పాలి అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు కళల్లో సైతం ఆ ధ్యానాన్ని నేర్పుతూ ఉంటారు, వాళ్ళ దగ్గరికి వస్తూ ఉంటారు. ఆ రిలేటెడ్ మాస్టర్స్ ఎవరైతే ఉన్నారో వచ్చి కూర్చొని నేర్చుకోవడం జరుగుతుంది. వీళ్ళు నేర్చుకోవాల్సింది ఏదైనా ఉంటే వీళ్ళు వెళ్ళి నేర్చుకోవడం జరుగుతుంది. ఈ రెండు విషయాలు చాలా గుర్తుపెట్టుకోవాలి. నేను నేర్చుకోవాల్సిన దానికోసం నా మాస్టర్స్ దగ్గరికి నా కాన్షియస్ వెళ్ళాలి. అలాగే నా కాన్షియస్ లో ఉన్నది పొందడానికి, నేను తీర్చుకోవడానికి నాకు కావాల్సినటువంటి ఆ సోల్ కాన్షియస్ ఉన్నటువంటి వాళ్ళందరూ నా దగ్గరికి వస్తారు. కల్లోనైనా సరే, ధ్యానంలోనైనా సరే నా దగ్గరకు వచ్చి నేర్చుకుంటారు. నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్పుతాను అనేటువంటి సంకల్పాలు చాలా అద్భుతమైనటువంటి సంకల్పాలు అన్నమాట. అలాగా తనకు నచ్చిన ఏ సంకేతాలలోకైనా మార్చుకోవచ్చు. అదనమాట. అత్యుత్సాహాన్ని ఆడుకుంటున్న జంతువు మళ్ళీ, ఎగురుతున్న మనుషుల మళ్ళీ, లేదా అద్భుతమైన అందమైన జంతువులు లేదా పచ్చిక మైదానాల మళ్ళీ కూడా అనువదించుకోవచ్చు. అయితే తార్కిక సంబంధం మాత్రం లోపించే ఉంటుంది. కానీ ఆ మొత్తం సంఘటనకు ఈ అనుభూతి కలపబడే ఉంటుంది. సో ఇక్కడ లాజికల్ గా ఏమీ ఉండదు. తార్కికంగా అంటే తర్కబద్ధంగా అంటే లాజికల్ గా అనమాట. అసలు దీనికి లాజికల్ గా రీజన్ తీయడానికి ఏమీ ఉండదు. గట్టిగా అనుకుంటే అవి చాలా చక్కగా ఆ అనుభూతి యొక్క పొరల్లో కలపబడే ఉండి అవి జరుగుతాయి అన్నమాట. ఇప్పుడు ఈ విషయం మనకు అర్థమైంది కాబట్టి ఎలాంటి అనుమానాలు లేకుండా, భయాలు లేకుండా ముందరికి చక్కగా ఆ యొక్క సంకల్పంతో ముందరికి వెళ్ళడమే. సంకల్పం అంటేనే చక్కని కల్పన, ఏం మాత్రం డౌట్ లేకుండా. ఈ సమయంలో భౌతిక శరీరం మాత్రం చాలా లాభపడుతుంది. ఎందువలనంటే ఆ లాభదాయక అనుభూతులు అప్రయత్నంగా శరీరంలో రోగ నిదాన సామర్థ్యాలను పునరుత్తేజితం చేస్తాయి. ఎప్పుడైతే నాకు హాయిగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉంది అనే ఒక్క మాట అనుకుంటే చాలు, దాన్ని రిపీట్ చేసుకుంటే చాలు, అది రిజిస్టర్ అయితే చాలు, చాలా చక్కగా ఆ కూర్చోవడం వలన, మన ధ్యానంలో కూర్చోవడం వలన అది నెరవేరుతుంది. అందుకే ధ్యానంలో చెప్పేది ఇది ఒక్కటే ప్రధానమైన విషయం. నాకు చాలా హాయిగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉంది అనుకుంటే చూడండి ఇందులో ఏమున్నాయో. నాకు చాలా హాయిగా, ఆనందంగా, ఆరోగ్యంగా. హాయి, ఆనందం, ఆరోగ్యం ఉంటే అన్ని సంపదలు ఉన్నట్టే కదా. ఆరోగ్యమే మహాభాగ్యము అని మరి దాన్ని ఎందుకు వదిలేస్తున్నారు? ఇప్పుడు తెలుసుకుంటారు. తెలుసుకున్న వాళ్ళు ఎవ్వరూ కూడా దీన్ని వదిలి దూరంగా ఉండరు. సంతోషకరమైన అనుభూతులు ఇప్పుడు క్రీస్తు, బుద్ధుడు మరి ఇతర ప్రవక్తల ప్రతిబింబాలను ఆవిష్కరించవచ్చు. సో మనకు మాస్టర్స్ కనబడుతున్నారంటే ఏంటనమాట? ఆ మాస్టర్స్ యొక్క శక్తి మనకి ఆ ఆనందం వల్ల మాత్రమే అందుతూ వారి యొక్క ప్రతిబింబాలు మనకు కనబడతాయి. ఇందాక నేను చెప్పాను కదా, మనం ఎలా అయితే ఏ జ్ఞానానికైతే కనెక్ట్ అయి ఉన్నామో ఆ రూపంలో ఆ మాస్టర్స్ కనబడతారు అనే వాక్యాన్ని ఇక్కడ మళ్ళీ ధృవపరచడం జరిగింది. చూడండి, వివిధ దశలలో దృశ్యాలను మార్చే చేతన లక్షణమే ఈ సంకేతాలు. ఈ అనుభవాలను ఒక సృష్టిగా తీసుకోవాలి. వివిధ దశలలో చేతనకు జన్మతః వచ్చిన సృజనాత్మక భాగంలోనివి. మొన్న మణిగారు నన్ను యశోదర గురించి ఏదో చెప్పాలండి, మీరు గజల్ రాస్తే ఇవ్వండి అంటే, ఆ రోజు వెంటనే నేను ఆ యశోదర కాన్షియస్ కి కనెక్ట్ అయ్యి కొంత చదివి ఆ తర్వాత ఇమ్మీడియట్ గా రాయడం జరిగింది. అలాగే నిన్న మెర్సీ మార్గరెట్ అని ఒక మంచి రైటర్, ఆ అమ్మాయి బహుశా నాకు తెలిసి ఒక విప్లవాత్మక రచయిత్రి, ఎంతో జ్ఞానం ఉన్నటువంటిది. ఆ జ్ఞానంతో తెలుపు అనే దాని మీద ఒక కవిత రాశారు. ఈ తెలుపు ఎక్కడిది అనే దాని మీద చాలా సైంటిఫిక్ లోతుల్లో నుంచి ఆ తాత్వికత లోతుల్లోకి తీసుకొచ్చారు దాన్ని. అది చదవగానే నేను కనెక్ట్ అయిపోయి 15 నిమిషాల్లో ఒక గజల్గా ఆమె తత్వాన్ని, ఆమె వ్యక్తిత్వాన్ని ఆ కవితలో నుంచి చూసి రాసి వారికి మెసేజ్లో పెడితే, ఇంతకు ముందే ఇప్పుడు మనం క్లాస్ చెప్పుకుంటున్నప్పుడే వారి మెసేజ్ వచ్చింది. ఏంటి అంటే, చాలా బాగా రాశారు మాస్టరు అని పెట్టారు. ఆవిడెవరో నాకు తెలియదు, నేను చూడాల, కానీ ఆ కవిత చూసి వెంటనే స్పందించి రాయడం జరిగింది. కాబట్టి ఏంటంటే, మనం ఎంతగా అనుభూతి పరంగా కనెక్ట్ అవుతామో ఆ మాస్టర్స్ యొక్క రచనలు కానీ, ఆ మాస్టర్స్ యొక్క ఎనర్జీ కానీ మనకు అందుతూ ఉంటుందన్నమాట. అలా యశోధర కాన్షియస్ అలా మణిగారి యొక్క ఆలోచనతోటి గజల్గా రాయటం జరిగింది. ఒక సృష్టిగా తీసుకోవాలి. వివిధ దశలలో చేతనకు జన్మతః వచ్చిన సృజనాత్మక భాగంలోనివి. అందువల్ల నేను మణిగారికి చాలా ధన్యవాదాలు చెప్పుకుంటాను. ఏదో స్పెషల్ గా ప్రత్యేకంగా చెబుతున్నానని కాదు, కానీ ఆ కాన్షియస్ కావాలని కోరుకుంటే కనెక్ట్ అవ్వడం అంటే, మరి ఏ మాస్టర్ ద్వారా ఎవరికి ఎప్పుడు ఏది అందాలి, ఆ చేతన మన ఉండే స్థితిని బట్టి అది మనకు ఓపెన్ అవుతుందని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. అలాగే మణి మాస్టరే నాకు పుట్టపర్తి సత్యసాయిబాబా గారి గురించి కూడా
ఎక్కువ సార్లు మాట్లాడుకోవడం జరిగింది. అందువల్ల జస్ట్ ఫేస్బుక్లో మాస్టర్ గారి యొక్క రీల్స్ రావడం, వారి సందేశాలు చూడడం ఫ్రీక్వెంట్గా జరుగుతుంది. అలాగే ఓషో గారి సందేశాలు ఎవరికైతే మనం కనెక్ట్ అవుతామో, ఈరోజు యూట్యూబ్ ఎలా తయారైందంటే మనం ఏదైతే ఎక్కువగా చూస్తామో దానికి సంబంధించినవి మన దగ్గరికి పంపిస్తూ ఉంటుంది. కాన్షియస్ చూడండి, అసలు టెక్నాలజీ కాన్షియస్ ఎంత అద్భుతంగా ఎదిగిందో మనం టెక్నాలజీ కూడా ఎంతో రుణపడి ఉన్నాం. మనం చేసుకున్న టెక్నాలజీ అంతే. ఎవరు ఎలా ఉపయోగించుకోవాలనుకుంటే అలా ప్రకృతి సహాయం చేస్తుంది అనడానికి అందులో భాగమే ఈ టెక్నాలజీ కూడా. మరి దీని వెనుక సంకేతాలు వాటంతటవే మసకబారిపోయే, అదృశ్యమైపోయే స్థితులు ఉంటాయి. ఇక్కడ మీరు చేతన పరిధులలోకి లాగబడటం మొదలై సంకేతాల అవసరం నెమ్మదిగా తగ్గిపోతుంది. ఇందా చెప్పాను కదా మీకు, ఆ రూపాలు లేదా సంకేతాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వాటి అవసరం తగ్గిపోతుంది. ఎందుకంటే ఆ కాన్షియస్ అనేది మనతో కనెక్ట్ అయిపోయి మన ద్వారా పనిచేస్తున్నప్పుడు ఇంకా రూపంతో అవసరం ఉండదు అనమాట. ఆ ప్రదేశం నిజంగా అంత జనాభా లేని ప్రదేశం. ప్రాతినిధ్యతలు మినుకుమంటూ చివరకు ఆరిపోతాయి. చేతన మరీ తక్కువగా భౌతికతను సంతరించుకుంటుంది. ఈ చేతనా దశలో ఆత్మ ఒంటరిగా తన అనుభూతులతో తానుంటుంది. ఏంటి సార్ ధ్యానంలోకి వచ్చాక మొదట్లో వచ్చిన అనుభవాలు ఇప్పుడు రావట్లేదు, మాస్టర్స్ ఎవరు కనబడట్లేదు అని చాలా మంది అంటూ ఉంటారు. అది కాస్త ఇంకా ఎరుక లేక. నిజానికి ఏంటి అంటే ఆ కాన్షియస్తో కనెక్ట్ అయిపోయాక వాళ్ళు మనకి సైలెంట్గా పనిచేస్తూ ఉంటారు మన ద్వారా. ఒక సేత్ కానీ, ఒక పత్రిజీ కానీ, ఒక రాముడు కానీ, ఒక కృష్ణుడు కానీ, మరి ఏ మాస్టర్ అయినా మన ద్వారా వాళ్ళ యొక్క కాన్షియస్ పని చేస్తూనే ఉన్నది మన ఎరుకలోకి నిదానంగా వస్తుంది. మనం కనెక్ట్ అయి ఉన్నది తెలుస్తుంది. మరి సంకేతాలు, ప్రాతినిధ్యాలు అన్నీ ఎగిరిపోయి తనను తాను తెలుసుకునే అతి పెద్ద వాస్తవికతను గ్రహించడం మొదలు పెడుతుంది. ఏంటనమాట, వీటన్నిటికీ అతీతంగా ఉన్నదే నేను, అదే నేను, అదే నువ్వు. మరి ఆ పత్రిజీ అయినా ఏదైనా ఎవరైనా ఏ రూపమైన అదొక సంకేతం మాత్రమే. ఈ జన్మలో అలా అవతారం తీసుకొని వాళ్ళు చేసి వెళ్ళిపోయారు. ఎందుకంటే మన కోసమే వాళ్ళు అలా వచ్చి మన్ని కూడా వాళ్ళంతటి వాళ్ళని మించిపోయిన వాళ్ళని తయారు చేయడానికి వచ్చి ఇచ్చి వెళ్ళిపోయారు తప్ప సంకేతాత్మకంగా వచ్చే వాళ్ళమే. మనమంతా కూడా సంకేతాలమే. ప్రతి రూపం కూడా, ప్రతి బింబం కూడా ఒక సంకేతమే. అలా అది ఒక సూటి అనుభవం పొందుతుంది. మనం సంతోషం అనే దానిని ఒక ఉదాహరణగా తీసుకుంటే అన్ని మానసిక సంకేతాలు మరి ప్రతిబింబాలు చివరకు అదృశ్యమైపోతాయి. అవి దాని నుండే పుట్టాయి, దాని నుండి విడివడి దూరం వెళ్ళిపోతాయి. ఎందుకంటే అవి మూల అనుభవాలు కాదు, కేవలం ఉత్పత్తులే. ఆత్మ ఇప్పుడు సంతోషం యొక్క వాస్తవికతను పరిశోధించడం మొదలు పెడుతుంది. ఇక్కడ సంతోషం అనే పదం వాడినప్పటికీ సంతోషాన్ని ఇక్కడ ఆనందం అనే అర్థంలోనే వాడడం జరిగింది. అప్పుడు అయితే మామూలుగా సంతోషానికి ఆనందానికి ఉన్న తేడా ఏంటి అంటే, సంతోషం అనేది వచ్చిపోయే చుట్టం లాంటిది, ఆనందం అనేది ఎప్పుడూ ఉండేది. అది ఆత్మానందము. అదే ఆత్మానంద స్థితిలోనే క్రమక్రమంగా స్థితులు ఉండి పరబ్రహ్మానంద స్థితి అనేదాన్ని మనం పొందడం జరుగుతుంది. సో అది గనక ఆ స్థితిని చేరుకుంటే ఇంకా కిందికి పడడం అనేది ఉండదు. ఎప్పుడూ ఆ ఆనంద స్థితిలోనే ఉంటాం. దుఃఖం అనేది, బాధ అనేది ఏమీ ఉండదు. ఒక చిరునవ్వై మిగిలిపోతాం. లోపల చిరునవ్వై ఉంటాం, పైనకి ముభావంగా కనబడతాం, ఏ భావము లేకుండా. సో నిజానికి ఏ భావము లేకుండా మనం నిలబడితే ఎదుటి వాళ్ళకి కూడా మన మీద ఒక్కోసారి అనుమానము, కోపం కూడా వచ్చే అవకాశం. ఏమిటి నేను ఇంత మాట్లాడుతుంటే బెల్లం కొట్టిన రాయిలా అలా ఉంటావు అన్నా కూడా మన ముఖంలో ఎలాంటి భావము ప్రకటింపబడదు. అది లోపల ఏమీ లేకుండానే. అదే పైకి ప్రకటించకుండా లోపల దాచుకునే వాళ్ళు కూడా ఉంటారు. అది మనస్సు యొక్క పొర మాత్రమే. కాబట్టి లోపల ఏమీ లేకుండా అభావంగా ఉంది. అది ఎంతో ప్రభావాన్ని మనకి కలగజేస్తుంది. దానిని వివరించడం అస్థిరను నేర్చుకోవటాన్ని, యథార్థత కల్పించటాన్ని నేర్చుకుంటుంది. ఇంతకు ముందైతే మరి ఇది దానికి అర్థమై ఉండేది కాదు. భౌతిక వస్తువులు మీకు స్పష్టమైన సంకేతాలు, మరి అందువల్లే మీరు వాటిని సంకేతాలుగా అనుకోలేరు. మనకు వస్తువుగా కలుగుతుంది, అందుకని సంకేతాలు అనుకోము. అసలు మనకు మన శరీరమే ఒక సంకేతం అయితే వాస్తవమో అనుకుంటున్నాం. ఇది సంకేతం. ఈ శరీరాన్ని మనము ఒక గుర్తుగా మనం తెచ్చుకున్నాం, ఇలా తయారు చేసుకుని క్రియేట్ చేసుకొని తెచ్చుకొని దీన్ని మనం ఇంత అందంగా తెచ్చుకొని కూడా దీన్ని మనం తిట్టుకుంటాం మానసిక స్థితిలో. నిజానికి ఒక రంగు, రూపు, మరి ఇది తీసుకోవాల్సిన జన్మ, తీసుకోవాల్సిన స్థలము ఇత్యాది సంభావ్యతలు అన్నిటినీ కలుపుకొని తెచ్చుకున్నటువంటి బహుళ కొలతల సంకేతం ఈ శరీరం. చేతన విభిన్న స్థాయిలలో విభిన్న సంకేతాలతో పనిచేస్తుంది.
అంత వాస్తవం తెలియపరచుకునే ద్వారా ప్రకటిస్తుంది. జీవనం ద్వారాను సంకేతాత్మక మార్చడం ద్వారాను ప్రతి సంకేతం ఉంది. సో మనం క్రియేట్ చేసిన వస్తువులు, సృష్టించుకున్న అన్ని వస్తువులకి ప్రతిబింబాలకు కూడా, మనుషులకైనా వస్తువులకైనా అన్నిటికీ కూడా వాటిదైన సొంత చేతన ఉండి దాని ద్వారా అవి వెలుగుతూ ఆ సంకేతాత్మక మనకి అందజేస్తూ ఆ శక్తిని, ఆ యొక్క జ్ఞానాన్ని మనకు అందజేస్తూ మనకి ఇంకా మన ఎరుకని పెంచడానికి సహాయం చేస్తాయి. మరి ఇలా చేయటంలో ఆత్మ పరిశోధించేందుకు కొత్త రకాల అంతర్గత వాస్తవికతలను అవిచ్ఛిన్నంగా సృష్టిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనము ఉదాహరణకి ఇక్కడ తీసుకుంటే, ఒక చాకును సృష్టించుకున్నాం కూరగాయలు కట్ చేసుకోవడానికి. బయటికి వెళ్ళి డబ్బులు ఇచ్చి కొనుక్కొని తెచ్చుకున్నా, డబ్బుల్ని మనమే సృష్టించుకున్నాం, చాకుని మనమే సృష్టించుకున్నాం, షాప్ని మనమే సృష్టించుకున్నాం, ఆ వెళ్ళి తెచ్చుకోవడము మనమే క్రియేట్ చేసుకున్నాం, అన్ని చేసుకుని అది తెచ్చుకొని కూరలు తరుగుతూ కూడా కట్ చేసుకున్నాం. అప్పుడు ఏమనిపిస్తుంది? ఆ చాకు మీద కోపం వస్తుంది. తెచ్చుకున్నప్పుడు అందమైన చాకు, పదునైన చాకు తెచ్చుకొని ఇప్పుడు వేలు కట్ అయిందని చాకును విసిరి కొడితే ఎలాగా? సో మనస్సు అక్కడ సరిగ్గా లేదు, నీ మనసును సరిగ్గా స్థిరంగా పెట్టుకో అనేటువంటి జ్ఞానాన్ని ఆ చాకు మనకిస్తోంది. అది అలా తయారై వచ్చింది మన కోసమే, మనకి జ్ఞానాన్ని ఇవ్వడం కోసమే. చాక్ అంటే ఇక్కడ చాకులాగే తీసుకోకుండా వైఫ్ ఈజ్ నైఫ్ అంటారు కదా, అలాగే హస్బెండ్ గురించి కూడా తమాషాగా చెప్తారు, హస్బెండ్ ఈజ్ ఏ బ్యాండ్ అని. సో లైక్ దట్ మనం ఈ పదాలన్నీ సంకేతాలుగా మనం వాడుకొని మరి అదే నైఫ్ని, అదే బ్యాండ్ని మనం చక్కగా బ్యాండ్ బజాయించుకుంటాము, ఇక్కడ నైఫ్ని కూడా నైఫ్తో కూడా ఆడుకుంటాము. నీ చూపులతో గుచ్చి గుచ్చి చంపకే అని పాటలు కూడా రాసుకున్నాం కదా. కాబట్టి మనం తీసుకున్న పద్ధతిని బట్టి సంకేతాలని అన్ని ఆడుకోవాలి. నేను ఉదాహరణ. సో కాబట్టి వాస్తవికతను సృష్టిస్తూ ఆ యొక్క ప్రాతినిధ్యం పోసుకొని ఉపయోగించి అనుభవం. దానికి ఒక వ్యక్తి మన మీద ఒక తీసుకొని వస్తున్నాడే క్రియేట్ అవ్వాలా, లేకపోతే ఎలాంటి జ్ఞానాన్ని అందుకోవాలి, పాఠాన్ని చెప్పగే స్థితి, ఇలా రకరకాల సమస్యలు అనుభవానికి నడుమ ఎలాంటి సంకేతాలు లేనందువల్ల నేను కేవలం ఒక చిన్న ఉదాహరణ మాత్రమే చెప్తున్నా. దీన్ని మీరు ఎక్స్టెండ్ చేసుకుంటే దేనికైనా కూడా అనుసంధానం చేసుకోవచ్చు అనమాట. చదువు విషయంలో కానీ, జాబ్ విషయంలో కానీ, దేనికైనా సరే. లేనందువల్ల మనం నిజానికి వాళ్ళు, భర్త వాళ్ళు, తిట్టుకునేవాళ్ళు, వాళ్ళు చాలా రకాలుగా ఉన్న బుద్ధితనానికి మనం తెలుసుకోవడం కోసమే వాళ్ళని తెచ్చుకున్నాం. సో దానికి దాని అనుభవానికి నడుమ ఎలాంటి సంకేతాలు లేనందువల్ల సంకేతాత్మకంగా తప్ప మీకు ప్రస్తుతం అర్థం కాని రీతిలో అది తానే ఒక విధమైన విలువైన ఫలశ్రుతిగా అద్భుతంగా తీర్చిదిద్దుకుంటుంది. ఇప్పుడు మనం అందుకోలేము, అందువల్ల అక్కడ ఒక రిజల్ట్ అలా వచ్చి అలా పక్కన ఉంటుంది, మనకి అది అనుసంధానం తెలుసుకోవడం జరుగుతుంది. ఈ ప్రయత్నాలు నిద్రలోను మెలకువలోను ఉండడము అనేది ఏదైతే ఉందో అది చాలా గొప్ప విషయం. ఏంటంటే బుద్ధుడు అక్కడ నిలబడి పాఠం చెబుతున్నప్పుడు వాడిని తిడుతున్నప్పుడు ఆయన నిలబడి అక్కడ అంతా అయిన తర్వాత, నువ్వు తిట్టడం అయిపోయిందా, నేను ఇంకో ఊరు వెళ్లాల్సిన సమయం ఉంది, ఇప్పుడు సమయం అయింది, ఇప్పుడు కావాలంటే మళ్ళీ రేపు వచ్చాక తిట్టు అని బుద్ధుడు అన్నాడు అంటే ఎంత గొప్ప విషయం అది. అసలు నిజానికి బుద్ధుడు అలా అడగడు, కానీ మన కోసం ఆ కథని అలా సృష్టించారు. తిడుతుంటే తిట్టడం అయిపోయిందా అని అడిగితే వాళ్ళ కోపం రాదా? కాబట్టి అడగకుండా వినగలిగే స్థితిని, హాయిగా లోపల మాత్రమే నవ్వుకోగలిగే స్థితిని, ఎలాంటి ప్రతిస్పందన, ఈ ప్రయాణాలు మీ నిద్రలోను మెలకువలోను ఆగే ప్రసక్తే లేదు.
అందుకని మనం తర్వాత ఫీల్ అవుతాం, అయ్యో నేను అలా అనకుండా ఉండాల్సింది అని, అలా చేయకుండా ఉండాల్సింది అని తర్వాత ఫీల్ అవుతాం. అంటే ఏంటనమాట, మనం నేర్చుకున్నాం పశ్చాత్తాపం ద్వారా. అందుకని అంటాడు బుద్ధుడు కూడా అంటాడు అక్కడ ఏంటి అంటే, నువ్వు మిమ్మల్ని అనవసరంగా తిట్టాను, మీ మీద ఉమ్మేశాను అని చెప్పిన నెక్స్ట్ మరుసటి రోజు వెళ్ళి చెప్తే అది అయిపోయింది కదా, క్షమించమని నువ్వు అడగడంలోనే నీ పశ్చాత్తాపమే నిన్ను క్షమించింది అంటే ఇంక మళ్ళీ నువ్వు అలాంటి పని చేయకుండా ఉండగలుగుతావు. ఉండగలిగినప్పుడే నిజానికి ఆ క్షమాపణకి అర్థం ఉంది. అలాగే ఈ రోజున చాలా మంది చర్చికి వెళ్ళి ఆదివారం రోజు సంభవం వాళ్ళు అక్కడ వెళ్ళి క్షమించమని అడిగి తర్వాత మళ్ళీ అదే పని రిపీట్ చేస్తున్నారట. అంటే ఏంటనమాట, అసలు ఆ క్షమాపణకు అర్థం తెలియలేదు. ఒకసారి క్షమాపణ అడిగాము అంటే ఆ పని మళ్ళీ చేయకూడదు, ఆ తప్పు మళ్ళీ చేయకూడదు. అది క్షమాపణ యొక్క లోతు, అది ఎరుకంటే. అయితే ఒకసారి కానీ ఈ ప్రక్రియలు మీ ఎరుకలోకి వచ్చేస్తే చేతన యొక్క వివిధ దశలు పట్టుకోవడం సాధ్యమవుతుంది. ఒక్కోసారి ప్రత్యేకించి మీ కలల స్థితి ద్వారా మీ సొంత వికాసాన్ని గమనిస్తూ ఉండవచ్చు. అయితే నేను ఏదైతే అన్నానో, చేసి తప్పని క్షమించమని చెప్పి మళ్ళీ అదే చేస్తున్నారు, మళ్ళీ అలాగే చేస్తున్నారు అంటే అది కూడా నిజానికి తప్పు కాదు. ఎందుకంటే ఎప్పుడో అది వెలుగుతుంది, వెలిగేదాకా ఒక 100 సార్లు అదే తప్పు మళ్ళీ వాళ్ళు చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇది చెయ్యకూడదు అని తెలిసేంత వరకు అది చేయడం జరుగుతూ ఉంటుంది అనమాట. అదే అనుభవం నేర్పే పాఠం అలా ఉంటుంది. కాబట్టి ఎవరిని ఎంచద్దు అనేటువంటి విషయము, నో జడ్జ్మెంట్, అసలు ఆ క్రిటిసిజం అనేది లేదు అనడానికి కారణం అదే. ఎన్ని జన్మలైనా ఎత్తచ్చు, వాడు ఇంకో జన్మ ఎత్తుతాడు, నీకేంటి, నువ్వు ఎందుకు బాధపడతావు, వాడే తెలుసుకుంటాడు, వాళ్ళే తెలుసుకుంటారు. మీ శరీరమే మీకు మరి ఇప్పుడు చాలా దగ్గరి సంకేతం. అంతేకాదు అన్నిటికంటే సుస్పష్టమైనది. అబ్బా, శరీరం ఎంత నేర్పుతుంది. ఇవాళ మీకు చాకు యొక్క ఉదాహరణ 2-3 సార్లు చెప్పాను కదా. ఇవాళ నా వేలు కట్ అయింది ఒక చిన్న సందర్భంలో. కట్ అయిన తర్వాత అబ్బా నేను ఎంత అజాగ్రత్తగా పడేశాను ఆ వస్తువుని అని చెప్పి, షేవింగ్ బ్లేడ్ అది ఏంటనమాట, అది మామూలుగా అయితే షేవింగ్ చేసుకునేటప్పుడు కట్ అవ్వకుండా ఉండే బ్లేడ్ ఉంది కదా, అది నేను బ్యాగ్ యొక్క సైడ్ బ్యాగ్ లో పడేసాను. దాన్ని చేయి దాంట్లో పెట్టినప్పుడు దాని యొక్క అంచు కట్ అయింది. అంటే దాన్ని అలా అజాగ్రత్తగా పెట్టకూడదు అనే విషయాన్ని తెలుసుకున్న తర్వాత ఆ వస్తువుకి క్షమాపణలు చెప్పుకొని నేను కూర్చొని ఆ వేలుకి అలా పట్టుకొని అక్కడికి వచ్చి ట్రీట్ చేస్తున్నటువంటి మాస్టర్స్ నా కణాలకి ఎంతో కృతజ్ఞతని చెప్పుకున్నాను. అక్కడ నిజంగా గుండె లయని నేను ఆ ప్రాంతంలో విన్నాను. ఆ వేలు దగ్గర గుండె కొట్టుకోవడం నేను విన్నాను. అబ్బా, ఆ గుండె నుంచి ఆ రక్త కణాల ప్రవాహం జరుగుతూ అక్కడికి వచ్చి ఆ జ్ఞానాన్ని ఇస్తుంటే ఎంత ఆనందాన్ని పొందానో. సరిగ్గా అరగంటలో ఆ పెయిన్ కూడా తగ్గిపోయింది. రక్తం కారణం కాకుండా నొప్పి కూడా తగ్గిపోయింది పూర్తిగా. దాచుకోవడం ఏంటంటే నేను చాలా జాగ్రత్తగా ఉంటాను, నేను చాలా ఎరుకతో ఉంటాను, ఇలా అనుకోవద్దు. ఇంకా నీ ఎరుక పెరగాలి అని ప్రతి వస్తువు మనకి పాఠం నేర్పుతుంది అన్నమాట. సో మీ శరీరమే మీకు మరి ఇప్పుడు చాలా దగ్గరి సంకేతం. అంతేకాదు అన్నిటికంటే సుస్పష్టమైనది. కాబట్టి అందుకే నేను ఆ దేహం గురించి రాసిన గజలు మీరు మరొకసారి వింటే వినండి. అబ్బా, దేహమే దేవాలయం అని అందరం చెప్తాం, కానీ అది దిగి వచ్చినటువంటి పూలరథం పాలరథం అంటూ రాసినటువంటి గజలు ఎంత తాదాత్మ్యతతోటి ఆ శరీరం అందిస్తున్నటువంటి ఆ జ్ఞానాన్ని స్వీకరిస్తూ రాసిందో ఆ ధ్యానంలో మీరు వినండి ఒకసారి మళ్ళీ వీలైతే. చేతనకు చెందిన, నేను చాలా సార్లు వింటూ ఉంటాను అది తిరిగి తిరిగి, నాకు చాలా బాగా నచ్చిన గజలలో అదొకటి. చేతనకు చెందిన చాలా దశలలో మీరు ఈ శరీరం అనే భావనను ఉపయోగిస్తారు. మీరు ఏదైనా శరీరం బయటి అనుభవం కోసం భౌతిక శరీరాన్ని వదిలినప్పుడు నిజానికి దానిని మీరు తక్కువ భౌతికత గల మరో శరీరంలోనికి వదిలి వెళతారు. సో ఇక్కడ ఇది బాగా అండర్లైన్ చేసుకోవాల్సిన అంశం. చేతనకు చెందిన చాలా దశలలో మీరు ఈ శరీరం అనే భావనను ఉపయోగిస్తారు. మీరు ఏదైనా శరీరం బయటి అనుభవం కోసం భౌతిక శరీరాన్ని వదిలినప్పుడు, కళలో మనం ఎక్కడికో ప్రయాణం చేస్తున్నాం అంటే ఈ శరీర స్పృహలో లేము, అదనమాట శరీరాన్ని వదిలేయడం అంటే. నిజానికి దానిని మీరు తక్కువ భౌతికత గల మరో శరీరంలోనికి వదిలి వెళతారు. ఇప్పుడు వదిలేటప్పుడు తక్కువ భౌతికత ఉన్నటువంటి, తక్కువ వాస్తవికత మరో శరీరంలోకి వదిలేసి మనం వెళ్ళడం జరుగుతుంది. అయితే ఇది తరువాత తన వంతుగా ఇంకా తక్కువ భౌతికత గల దానికోసం ఇప్పుడున్న దానిని వదులుతుంది. అయితే మరి ఆకారం అనే ఆ భావన ఎంత ముఖ్య
సంకేతం అంటే దాని రూపధాలన్నీ మోస్తూనే ఉన్న ఆ తర్వాతి కథలలో సైతం. సో ఆకారం ఎంత తక్కువ భావన అనేది నిజానికి శరీరానికి ఎక్కువ ప్రాముఖ్యతను ఇవ్వకుండా ఆత్మస్థితిలో ఉండడం కోసం మన యొక్క శరీరాన్ని వదిలేసి వెళ్తూ ఉంటాం అన్నమాట ముందరికి. అంటే జ్ఞానం కోసం అద్భుతమైనటువంటి అంతర్బుద్ధితో కనెక్ట్ కావాలి అంటే సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ఆ కణ శరీరాల్లోకి ప్రవేశించాలి. మిగతా సంకేతాలతో పాటు ఒక చోట ఆ శరీరం అనేది కూడా అదృశ్యమైపోతుంది. మీ మాటల్లోనే చెప్పాలంటే ఈ సంకేతాల పుట్టుక కంటే ముందు ఓ కాలం ఉండేది. మీ వాస్తవికత భావనతో ఆ కాలం ఎంతగా వేరుపడి ఉండేదంటే దాని యొక్క ఎలాంటి స్మృతి అయినా నిద్రలో గల అత్యంత రక్షిత ప్రదేశాలలోనే ఏ వేళలోనైనా తిరిగి చేరుతుంది. సంకేతాలే లేకపోతే ఉనికి లేమి ఉండవచ్చని మీకు అనిపించవచ్చు. ఇది సహజమైన ఊహే సుమ. ఎందుకంటే మీరు సంకేతాలతోనే అన్వయించుకోవడం జరుగుతుంది కదా. మరి మనం సంకేతాలను సృష్టించుకున్నాం. ఇల్లు, భార్య, పిల్లలు, వస్తువులన్నీ మనం సృష్టించుకొని ఇవి లేకపోతే ఏముంది ఈ ప్రపంచం అనే భావనలో మనం ఉండిపోవటం వలన వీటి మీద ఎక్కువ ఆధారపడి ఉంటాం అనమాట. మరి ఎందుకంటే ఆ జ్ఞానాన్ని పూర్తిగా పొందడానికి ఇవన్నీ అశాశ్వతము అనే జ్ఞానాన్ని మనకి ఇప్పుడు వస్తున్నటువంటి తుఫాన్లు, కెలామిటీస్, భూకంపం ఇవన్నీ నిరూపిస్తూనే ఉన్నాయి కదా. మరి మరణం తదుపరి సంభవించే చేతన యొక్క ఆ అన్ని దశలలోనూ ఇప్పటికీ సంకేతాలతో ముడిపడే వ్యవహారం జరుగుతోంది. మరణం తదుపరి సంభవించే చేతన యొక్క ఆ అన్ని దశలలోనూ ఇప్పటికీ సంకేతాలతో ముడిపడే వ్యవహారం జరుగుతుంది. అంటే చనిపోయిన తర్వాత, శరీరం వదిలేసిన తర్వాత కూడా అక్కడ కూడా మన సూక్ష్మలోకాల్లో కూడా మనకు కావలసినటువంటి వస్తువుల్ని మనం కోరుకోగానే రావడం, వాటి యొక్క అనుభూతిని పొందడం, మరి తయారవడం, అవన్నీ చూసి ఆశ్చర్యపోయి అక్కడే కొంతకాలం అతుక్కుపోయి మళ్ళీ భౌతికతలోకి రావడం, మళ్ళీ అక్కడి నుంచి కారణ శరీరంలోకి వెళ్ళడానికి, కారణలోకానికి వెళ్ళడానికి మళ్ళీ టైం తీసుకోవడం, ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఇప్పుడు ధ్యానం ద్వారా ఏంటంటే సూక్ష్మ కారణ శరీరాల యొక్క అనుభవాలని కూడా మనం ఈ లోకంలోనే ఈ శరీరము ఖచ్చితంగా ఆ నేను యొక్క చేతనతో మనం అనుసంధానమై పొందడం జరుగుతుంది. అయితే వాటిని ఉపయోగించడంలో అలాంటప్పుడు చాలా స్వేచ్ఛ ఉంటుంది. వాటిని మరి ఇంకా బాగా అర్థం చేసుకోవడం జరుగుతుంది. అదే చేతన ఉత్కృష్ట దశలలో మాత్రం ఈ సంకేతాలు ఏ మాత్రం అవసరం లేదు. అంటే ఇప్పుడు ఒక లడ్డు అక్కడ లేకుండానే లడ్డు రుచిని చూడడము, ఒక బిల్డింగ్ అక్కడ లేకుండానే ఒక బిల్డింగ్ లో ఉండడము, ఒక సింహాసనం అక్కడ లేకుండానే అక్కడ ఉండడము, మనం కావలసినటువంటి కోరికలన్నింటినీ కూడా చక్కగా మనలో మిగిలిపోయిన వాటన్నింటినీ తీర్చుకోవడం, మన రోగాలన్నింటినీ మనం నయం చేసుకోవడం, కావలసినటువంటి స్వస్థతా కేంద్రాలు అక్కడ ఉండడము, మళ్ళీ వాటన్నిటినీ కూడా కాదని తిరస్కరించి మళ్ళీ తిరిగి ఈ భౌతిక సంకేతాల్లోకి మనం విసిరేసుకోవడం, ఇదంతా మన యొక్క ఆత్మకి సంబంధించినటువంటి ఆట. మన కాన్షియస్ ఆత్మ అంటే అదేం వేరే కాదు. మన కాన్షియస్ అది నచ్చక మళ్ళీ కింద పడుతూ ఉంటుంది, మళ్ళీ ఇక్కడ నచ్చక అక్కడికి వెళ్తూ ఉంటుంది. అలాగా మనం ఈ కర్మ చక్రాన్ని మనమే సృష్టించుకుంటున్నాం ఆకర్షణ శక్తి వల్ల, ఆకర్షణ వల్ల. అలా సృజనాత్మకత సంభవిస్తూ ఉంటుంది. చేతన యొక్క ఆ దశ మరి ఇప్పుడు మీ ఎరుకలోకి రాదు అనేది సుస్పష్టం. ఇప్పుడు మనకి అది కాన్షియస్లోకి రావడం, మన ఎరుకలోకి రావడం అనేది చాలా కష్టమైన విషయం. అయితే మీ మెలకువ కలల స్థితులలో సంకేతాలు ప్రత్యక్షమయ్యే ఆ విధానాన్ని గమనిస్తూ అవి ఏ అనుభూతులకు ప్రాతినిధ్యం వహిస్తున్నాయో నేర్చుకోగలరు. చేతన యొక్క వివిధ దశలలో కొన్ని సంకేతాలు మీకే వ్యక్తిగతంగా ప్రత్యక్షం అవటం తెలుసుకుంటారు. మీ స్వీయ అన్వేషణలో ఇవి గుర్తించదగిన విషయాలుగా పనికొస్తాయి. ఉదాహరణకు రూబర్ట్ తన శరీరాన్ని కలల స్థితిలో వదిలేసే సమయంలో అతడు తనను ఎప్పుడు ఒక వింత గృహంలో లేదా అపార్ట్మెంట్లో కనుగొనేవాడు. ఇది అన్వేషణకు ఎన్నో అవకాశాలు ఇచ్చేది. ఇప్పుడు ఈ పుస్తకాన్ని ఎవరి ద్వారా అయితే ఆయన మాట్లాడుతున్నారో ఈ మాటలన్నీ, ఆ రూబర్ట్ అనేవాడు తన శరీరాన్ని కలల స్థితిలో వదిలేసే సమయంలో ఎప్పుడు కూడా ఒక వింత గృహంలో లేదా అపార్ట్మెంట్లో కనుక్కునేవాడు తన శరీరాన్ని. ఇది అన్వేషణకు ఎన్నో అవకాశాలు ఇచ్చేది. మరి ఆ గృహాలు లేదా అపార్ట్మెంట్లు ఎప్పుడూ విభిన్నంగా ఉండేవి. అయితే ఆ సంకేతం మాత్రం చేతనలో ఒక నిర్దిష్ట ప్రదేశానికి చేరుకున్నాడు, మరో చేతనా స్థితిలోకి ప్రవేశించేందుకు సిద్ధంగా ఉన్నాడు అని తెలిపే సూచికే అది. మీలో ప్రతి ఒక్కరికి కొన్ని సంకేతాలు ఒకే విషయాన్ని తెలిపేందుకు ఉద్దేశించబడి ఉంటాయి. మనం ఇప్పుడు ధ్యానంలో కూడా ఎన్నో జన్మల కర్మలని మనం దగ్ధం చేసుకోవడం జరుగుతోంది అంటే అర్థం ఏంటనమాట? మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆ జన్మలో జరిగినటువంటి పరిస్థితికి వెళ్ళిపోయి దాన్ని ట్రీట్ చేసుకొని వస్తున్నాము. అందువలన ఆ కర్మ అనేది దగ్ధం అవడం జరుగుతుంది. దానికి తగినటువంటి చికిత్స మనం ధ్యానం ద్వారా చేసుకుంటున్నాం.
అందువల్లే ఇప్పుడు ఈ యొక్క భౌతిక శరీరానికి ఈ యొక్క సంకేతానికి స్వస్థత అనేది, ఆనందం అనేది అందరం జరుగుతుందన్నమాట. అవి మీకే ప్రత్యేకం, మరి వ్యక్తిగతం. స్వీయ పరిశోధన కోసం మీరు ఒక గట్టి ప్రయత్నం చేయకుంటే ఆ సంకేత సూచికలు అర్థవంతమైనవిగా ఉండవు. సో మనం ఇప్పుడు ఎంత గట్టి ప్రయత్నం చేస్తే మనకి ఆ సంకేత సూచికలు అనేవి అర్థమవుతాయి, లేకపోతే మనకేదో గందరగోళంగా ఉంటాయి. కాబట్టి మన ప్రయత్నం మనం చాలా దృఢంగా చేయాలి. ఏం జరుగుతున్నా సరే మీరు కళ్ళు తెరవకండి అని చెప్పేది అందుకే. మనం విసిగిపోయి నొప్పికి తట్టుకోలేక, లేకపోతే సమయం లేదని ఇలా రకరకాలుగా మనం ఎక్కువసేపు ధ్యానంలో కూర్చోకుండా బయటకు వస్తూ ఉంటాం. అలా రాకుండా చాలా గట్టిగా సంకల్పంతో ప్రయత్నం చేస్తూ సమయాన్ని శాసించుకుని మనం కూర్చోవాలి. మరి అలాంటి సంకేతాలు మీ జీవితాంతం మీతోటే ఉంటాయి. చాలా పెద్ద మార్పులు సంభవించిన సమయాలలో కొన్ని వాటి లక్షణాలను మార్చుకుంటాయి. అచేతనావస్థలో సుపరిచితమైన ఈ సంకేతాలు పరివర్తన చెందినప్పుడు కొంత కంగారు పట్టడం జరుగుతుంది. మీ భౌతిక జీవితానికి సైతం ఇదే విషయం వర్తిస్తుంది. అది ఎలాగంటే, ఓ కుక్క మీ సహజ సంతోషానికి లేదా స్వేచ్ఛకు సంకేతం అనుకోండి. ఒకానొక ప్రమాదంలో అది చనిపోవడం అనేది మీరు చూడడం తటస్థిస్తే అప్పుడు కుక్క అంటే మీకు పూర్తిగా భిన్నమైన భావన కలగవచ్చు. సో అలాగా మనకి బాగా అనుబంధం ఉన్నవి దూరమైనప్పుడు, కుక్క కావచ్చు, మనిషి కావచ్చు, వస్తువు కావచ్చు, అవి దూరమైనప్పుడు మనం బాధపడటం అనేది కనుక జరిగినట్లయితే మనం ఇంకా ఆ చేతనకి సరిగ్గా అది నాలోని భాగమే, అది ఇప్పుడు వదిలి వెళ్ళిపోవాల్సిన సమయం అయింది అనే ఎరుకలో మనం ఉండవు. ఉన్నట్లయితే ఆ బాధ ఉండకుండా మనం ఆ యొక్క జ్ఞానాన్ని పొందడం జరుగుతుంది. ఇది చాలా స్పష్టంగా ఉందనుకోండి. కానీ కళల్లో కూడా ఇలాంటి సంకేతాల మార్పులు జరగవచ్చు. ఇందాక చెప్పిన కుక్క మరణం కళలోని అనుభవం అనుకోండి. అప్పుడు మెలకువ స్థితిలో కుక్క పట్ల మీకు గల చేతనాపూర్వక సంకేతాత్మక అనుభూతి మారిపోతుంది. ఒక వ్యక్తి భయానికి ఒక రాక్షసుడినో, స్నేహానికి సరిపడని జంతువునో, మరి ఏదో ఒక మామూలు హాని చేయని వస్తువునో సంకేతంగా అనుకోవచ్చు. అయితే మీ సొంత సంకేతం అర్థం మీకు తెలిసినప్పుడే ఆ జ్ఞానాన్ని మీ కళలో వ్యాఖ్యానించుకుందుకు అవి సాధారణంగా సంభవించే చేతనా స్థితులకు సూచికలుగా ఉపయోగించుకుంటారు. ఇప్పుడు మన కళ్ళలో ఓ కుక్క వచ్చి కరిచినటువంటి అనుభవం కలిగింది, లేదా ఎవరో వచ్చి మనని పొడి చేసిన అనుభవం కలిగింది అంటే ఏంటనమాట? మనకి మనలో ఉన్న భయాన్ని, బాధని, అనుమానాన్ని తీసేయడానికి, మనని శక్తివంతం చేయడానికి ఆ అనుభవాలు మన కల్లో వచ్చాయి. మనం ఎదురు పడితే గనక వాటికి మనం భయపడం, ఇంకా వాటిని మనకి తట్టుకునే శక్తి, వాటిని పరిష్కరించుకునే శక్తి, జ్ఞానం మనకు అందుతుంది అనే విషయం మనకు తెలిస్తే కళలో అలాంటివి రావు. ఇప్పుడు ధ్యానంలోనైనా కళల్లోనైనా అలాంటివి వస్తున్నాయి అంటే మనకు ఆ జ్ఞానాన్ని ఇవ్వడానికి వస్తున్నాయి, శక్తిని ఇవ్వడానికి వస్తున్నాయి. ఒక రోగం ఏదైతే వచ్చిందో ఆ రోగాన్ని తగ్గించుకోవడానికి మనం ఎలాగైతే ధ్యానంలో ఉన్న శక్తిని ఉపయోగించుకొని బయటకు వస్తున్నామో, అలాగే కళల్లో ధ్యానాల్లో వచ్చిన అనుభవాల ద్వారా ఆ శక్తిని పొందడం జరుగుతుంది. ఆ అనుభవాలు మనకు ఎందుకు వస్తున్నాయి? వాటి జ్ఞానాన్ని పొంది దాంట్లోంచి బయటికి రావడానికే. అందువల్ల ఆ అనుభవాలకి, ఆ కళలకి మనం ఎప్పుడూ చాలా కృతజ్ఞతాపూర్వకంగా ఉండాలి. మరి అందువల్ల చేతన యొక్క వివిధ దశలలో సంకేతాలు మారుతుంటాయి. అలా అని తార్కికమైన ఒక వరుస క్రమం ఏమీ ఉండదు. దీనికి లాజికల్ గా ఒక ఆర్డర్ అంటూ ఏమి ఉండదన్నమాట. చిత్రకారుడు రంగులను మార్చినట్లు అంతర్బుద్ధి సృజనాత్మక సంకేతాలను మారుస్తూ ఉంటుంది. సో మనకు తెలియకుండానే మన అంతర్బుద్ధి ఏదైతే ఉందో మనకు సహాయం చేయడం కోసం ఆ సంకేతాలను మారుస్తూ ఆ జ్ఞానాన్ని ఇవ్వడానికి సహాయం చేస్తూ ఉంటుంది. సో కాబట్టి అన్ని సంకేతాలు అంతర్గత వాస్తవికతలను ప్రతిబింబిస్తాయి కనుక మీరు సంకేతాలలో మార్పులు చేస్తున్నారు అంటే అంతర్గత వాస్తవికతలలో మార్పులు చేసుకుంటున్నారని అర్థం. మీ ప్రతి బాహ్య కదలిక, పుట్టుక అంత అంతర్గత వాతావరణంలోనే జరుగుతుంది. అంతర్గత వాతావరణాలన్నింటిలో మీరు పాలు పంచుకుంటారు. ఇందాక నేను మీకు చెప్పానే అదే విషయాన్ని ఇక్కడ ఇలాంటి మాటల్లో చెప్తున్నారు. ఏంటి? రంగు, రూపము, స్థలము, తల్లిదండ్రులు ఇవన్నీ ఎంచుకోవడానికి ఈ సంకేతాలన్నిటికీ సంబంధించిన సంభావ్యత జ్ఞానం పూర్వజన్మలలో నుంచి తెచ్చుకున్న జ్ఞానంతో అంతా మిళితం చేసుకొని మనం ఈ శరీరాన్ని తీసుకొని ఇందులో కొన్ని బాధల్ని, బెంగల్ని, రోగాల్ని అన్నిటినీ మోసుకొని వచ్చి వీటికి పరిష్కారాలను ఎత్తుక్కోవడం కోసం ఈ సంభావ్యత వ్యవస్థని ఎన్నుకున్నాం అన్నమాట. ఇవన్నీ పూర్తయ్యేదాకా దాన్నే కర్మచక్రం అంటాం. సంకేతాలు అనేవి అధిక శక్తి దట్టించబడిన అభౌతిక కణాలు. వీటిలోకి దృఢమైన ఆకర్షణ శక్తి మరి వ్యాకోచించే ఆ క్షణాలు కల భౌతిక వస్తువులు సైతం చేరతాయి. ఇవి అంతర్గత గ్రహింపులను ప్రతిబింబిస్తాయి. నేరుగా తెలుసుకోవడానికి వీలు కాని వాస్తవికతలను ప్రతిబింబిస్తాయి. అసలు ఎంత విచిత్రంగా అనిపిస్తుందంటే
మనం అస్సలు ఈ ఎరుకలో నిజంగా చాలా తక్కువగా ఉంటాం. ఎంతసేపు నేను 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 ఇప్పుడు టీ తాగాలి, నేను ఇప్పుడు అది చేయాలి, అక్కడికి ఇక్కడికి వెళ్ళాలి, అది చేయాలనే ఆ యొక్క ఆలోచనలతోటి పనిచేస్తుంటాం. కానీ అబ్బా ఇప్పుడు టీ తాగటం భలే ఉంది, ఇప్పుడు తాగకుండా ఉండటం కూడా చాలా బాగుంది, అలాగే ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళాలి కదా, దానికంటే ఇవాళ సెలవు పెట్టడం కూడా బాగుంది, ఇప్పుడు ఏం కొంప మునిగిపోతుంది అక్కడ, ఓకే ఇప్పుడు నేను ఇవాళ సెలవు పెట్టేసేయాల్సింది అని ఎందుకు సెలవు పెడుతున్నాం? మనకెందుకో సడన్ గా ఆ ఆ యొక్క ప్రతిబింబాన్ని మనం మార్చుకోవడానికి, ఆ శక్తిని పొందడానికి ఊరికనే ఉత్తినే సెలవు పెట్టాలనిపిస్తుంటుంది ఒక్కొక్కసారి. సో అలాగా, ఎందుకంటే మన అంతర్బుద్ధి చేస్తున్న సహాయం అది, అంతేగాని మనస్సు యొక్క నాటకం కాదు. ధ్యానంలోకి వచ్చినప్పుడు అంతర్బుద్ధి యొక్క సహాయంతో చాలా విచక్షణతోటి మనం వ్యవహరించడం జరుగుతుంది, చాలా ప్రశాంతంగా. మరి అప్పుడు సంకేతాలు అనేవి అట్లా అధిక శక్తి దట్టించబడి అభౌతిక కణాలు, వీటిలో దృఢమైన ఆకర్షణ శక్తి. సో ఆ ఆకర్షణ శక్తి వలన, ఆ అట్రాక్షన్ వలన మనం వ్యాకోచించే ఆ క్షణాలు గల భౌతిక వస్తువులు సైతం చేరతాయి. సో ఇవి అంతర్గత గ్రహింపులను ప్రతిబింబిస్తాయి. సో మన అంతర్గత గ్రహింపు శక్తి వలన ఇక్కడ మారిపోతుంటాయి పరిస్థితులు, వాతావరణాలు. నేరుగా తెలుసుకోవడానికి వీలు కాని వాస్తవికతలను ప్రతిబింబిస్తాయి. ఒక్కొక్కసారి మనకి నేరుగా తెలుసుకోలేము కూడా, మనం ఎందుకు ఇక్కడికి ఇలా పంపబడ్డాము అని. నాకు చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే, ఇప్పుడు హైదరాబాద్లో విపరీతంగా వర్షాలు పడుతున్నాయి. అక్కడ మొన్న ఎల్బీ నగర్లో రాళ్ల వర్షం కూడా పడింది, నేను ఒక రీల్ చూశాను. నేను అక్కడ మధ్యలో ఇక్కడి నుంచి కాంగాయం నుంచి అక్కడికి వెళ్ళాక వారం రోజులు ఉన్నాను. ఆ వారం రోజుల్లో 10 రోజుల్లో ఎప్పుడు వర్షం సరిగ్గా లేదు, ఏదో సన్న జల్లులు పడిపోయింది తప్ప వర్షం లేదు. మళ్ళీ నేను ఇక్కడికి వచ్చాను, అక్కడ పెద్ద వర్షాలు పడ్డాయి. అంటే ఏంటనమాట, నేను నేను నాతో అంతర్బుద్ధితో నేను క్రియేట్ చేసుకున్నది ఏంటి, ఆ కెలామిటీ ఉన్న చోటికి నేను దూరంగా ఉండాలి అనేటువంటిది నా అంతర్బుద్ధి చేసిన సహాయం వల్ల నేను ఇంత దూరంగా పంపించబడ్డాను అన్నమాట అనేది నాకు అర్థమైంది. అదే ఇక్కడ ఇప్పుడున్న చోట వర్షం అనేదే లేదు, పూర్తి ఎండే. ఎందుకు ఇక్కడ వర్షం అనేది లేదు అని నేనేం ఆలోచించలేదు. కొంచెం చల్లబడాలి అని గట్టిగా అనుకున్న రోజున సాయంత్రం చక్కగా చల్లబడి ఒక జల్లు సన్నటి చినుకులు రావడం ఓ 2-3 సార్లు జరిగింది. చూడండి ఎంత అంతర్బుద్ధి సహాయం జరుగుతుందో. ఇది గొప్పతనం కాదు, మనం కనెక్ట్ అయి ఉన్నాము అనే ఎరుకని మనం పొందడం ముఖ్యంగా. అందుకే పరమహంస యోగానంద గారి జీవిత చరిత్రలో ఒక అద్భుతమైన అంశం ఉంది. ఏంటంటే కొన్ని శరీరాలు వదిలేస్తున్నప్పుడు వాటి పక్కన ఆయన ఉండరు. అంటే అంతర్బుద్ధితోటి ఆయన అలా క్రియేట్ చేసుకున్నారు, అక్కడ ఉండాల్సిన అవసరం లేదు అనేది క్రియేట్ చేసుకున్నారు. అలాంటిది నాకు కూడా చాలా సార్లు జరిగింది. కొన్ని శరీరాలు ఖాళీ చేస్తున్నప్పుడు నేను అక్కడ ఉండకూడదు అనేది నాకు జరిగింది. అలాగే కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు నేను అక్కడ ఉండకూడదు అనేది నా అంతర్బుద్ధితో జరిగింది. ఓహో ఈ కార్యక్రమానికి మనకు అవసరం లేదు, ఎలాంటి కార్యక్రమైనా నేను వదిలేయచ్చు, ఎలాంటి కార్యక్రమైనా నాకు అంతర్బుద్ధిస్తున్న దాంతో నేను అక్కడికి వెళ్ళాలి, నేను ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం లేదు, నా అంతర్బుద్ధి ఇచ్చే దాంతో నేను చేసుకోవచ్చు, దాన్ని గమనించవచ్చు, దాంతో ఉండొచ్చు అనేది పూర్తిగా కూడా చక్కగా కనెక్ట్ అయ్యి తెలుస్తూ ఉందన్నమాట. సో మరి అప్పుడు సంకేతాలు సైతం చేతన యొక్క వివిధ దశలలో విభిన్నంగా ఆగుపిస్తాయి. సో అట్లా మనకు కనిపిస్తాయి అన్నమాట. సో ఇది మన యొక్క ప్రమేయం లేకుండా మన అంతర్బుద్ధి చేస్తున్న సహాయము అనేది మనం ఎంతగా ధ్యానంలో కూర్చుంటే, ధ్యానంతో ఉంటే కూర్చోవడమే కాదు, ధ్యానంతో ఉంటే మనకు తెలుస్తాయి. కొన్ని భౌతిక వాస్తవికత యొక్క మూల భావనలు లేదా నియమాలను అనుసరించి మీ భౌతిక వస్తువుల మాదిరి స్థిరత్వాన్ని మరి శాశ్వతత్వాన్ని కోరుకుంటాయి. కొన్ని కళల్లో లాగే చాలా త్వరితగతిని మారుతూ ఉంటాయి. అంటే ఇవి అనుభూతుల యొక్క ఆ క్షణంలోని సున్నితమైన సూచికలు. చేతన యొక్క వివిధ స్థితులు వాటి సొంత వాతావరణం కలిగి ఉన్నట్లు అనిపిస్తాయి. ఈ స్థితులలో భౌతిక వాతావరణంలో వస్తువులు ప్రత్యక్షమైన విధంగానే సంకేతాలు ప్రత్యక్షమవుతాయి. మనమంతా ఎందుకు మరి ఇండియా పాకిస్తాన్ బార్డర్లో ఉండాలని మనం ఎందుకు కోరుకోలేదు? మనం ఇక్కడ ఉండాలని, ధ్యానం నేర్చుకోవాలని ఎందుకు కోరుకున్నాం? అక్కడ కూడా ఉన్నది నేనే, నా యొక్క ప్రతిబింబాలే. అక్కడ ప్రాణాలు కోల్పోయేది నా ప్రతిబింబాలే, అక్కడ పోరాడేది నా ప్రతిబింబాలే, అక్కడ విజయాన్ని సాధించేది నా ప్రతిబింబాలే, అంతా నేనే, అన్నీ నేనే అనే ఎరుకని పొందడానికి మనం ఇక్కడ ఉన్నాము. సో ఇక్కడ 9 గంటల 15 నిమిషాలు కావస్తుంది. సో ఈ రోజుకి ఇక్కడ ఒక కామా పెట్టుకుందాం. 255వ పేజీలోకి వచ్చాం. ధన్యవాదాలు. మీరు మాట్లాడవచ్చు, రికార్డింగ్ కూడా ఆపాల్సిన పనేమి లేదనుకుంటాను. చూడండి, మీ ఇష్టం. చాలా అద్భుతం మాస్టర్. మీ నాలెడ్జ్ అది మీరు చెప్తుంటే అసలు నిజంగానే కదా, మీరు చెప్పేది ప్రతి ఒక్కటి ఇది సత్యం అని లోపల నుంచి అనిపిస్తుంది.
అంత చక్కగా కనెక్ట్ అయి ఉండాలి. ఉంటే ఆటోమేటిక్ గా అది తోటి వాళ్ళందరికీ అందుతుంది, అవునండి. స్పష్టత మా వస్తుంది. గ్రూప్‌లో అందరము ఇదే సాక్షి సాధన బాగా జేస్తున్నామండి. వండర్ఫుల్. మీరన్నారు గదా! మనం ఏదనుకుంటే అది అవుతది అనేది ఎస్. నిజంగా చిన్న చిన్న చూపిస్తుంటది విశ్వం మనకి. మీ అవును. ఆలోచనే మీ జీవితం. మీరన్నారు గదా! ఎప్పుడు ఆనందంగా, ఆరోగ్యంగా ఈ వర్తమానంలో నేనుంటే భవిష్యత్తు గూడా అంతే ఆనందంగా, ఎస్. ఆరోగ్యంగా ఉంటాము. అది మాత్రం నాకు ఎస్. చాలా బాగా నచ్చిందండి. అది మీరంటూ అంతేనండి. ఉంటే నేను లోపల అనుకుంటా ఉన్నాను. చాలా ఆనందంగా అనిపిచ్చింది. థాంక్స్ ఎ లాట్ అండి. మీరు మాకింత గొప్ప విజ్డమ్ అందిస్తున్నందుకి. ఏం లేదమ్మా, అంతా నాకే నేను చెప్పుకుంటున్నాను. ఇవాళ ఒక మిత్రుడికి కూడా చెప్పడం జరిగింది. నాతో పాటు మిధాని మిత్రుడు ఇంకొక అతను ఇక్కడ ఉన్నాడు. కుర్రవాడు, ఇంజనీరింగ్ చేసిన కుర్రవాడు ఉన్నాడు అనమాట. అతను కొంచెం నాన్ వెజ్ ఎగ్ అవి తింటూ ఉంటాడు. నాకు సరిగ్గా అరగట్లేదని అదని ఇదని అప్పుడప్పుడు చెప్తూ ఉంటాడు. ఇవాళ నేను అతన్ని నా దగ్గరికి రమ్మని పిలిస్తే, సండే కదా వచ్చాడు. ఇద్దరం కలిసి ఇక్కడే భోజనం చేసాం అనమాట. ఓ గంట సేపు అనుకోకుండా అతనికి ఎంతో చెప్పాల్సి వచ్చింది. చెప్పాక వాడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యి, సార్ నేను కూడా ఇంకా ధ్యానం మొదలు పెడతాను సార్, చేస్తాను సార్ అనేసాడు అనమాట. అట్లా ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటుంది. నమస్తే మాస్టర్. అమ్మ నమస్తే అండి, చెప్పండి. మేము పొద్దున ఏదైతే సాక్షిలో ఎక్స్పీరియన్స్ అయ్యాము, డిస్కషన్ చేసాం, అన్ని పాయింట్స్ అవే వచ్చాయి. మన చుట్టూ వండర్ఫుల్. ఉన్నాయన్నీ మనమే ఏర్పరచుకొని వచ్చాము. అవన్నీ మన ఎస్. ఎక్స్పీరియన్స్ కొరకే తెచ్చుకున్నాము. ఏదైతే మనం మనలో ఆ ఎనర్జీ మొత్తం పోయి ఎక్స్పీరియన్స్ అయితే అది అక్కడి నుంచి మాయమైపోతుంది. నేను ప్రతి అంతే. ఒక్కదాన్ని మీరు ప్రతి పాయింట్ చెప్తుంటే నేను కనెక్ట్ అయిపోతున్నా. నేను జయ గారికి మెసేజ్ చేస్తున్నా, ఇక ఈ పాయింట్ వినండి, ఈ పాయింట్ వినండి, చూడండి మనకే చెప్తు మనకు నిన్న అనుకున్నది ఇదే కదా అండి అని చెప్తున్నాం. చాలా చాలా బాగుంది. అండ్ ఇప్పుడు మీరు కత్తి ఎగ్జాంపుల్ చెప్పారు కదా, సేమ్ వండర్ఫుల్. కత్తి లాగానే మనుషులు కూడా అంతే, అంతే కదా మాస్టర్. అందరినీ మనమే సృష్టించుకొని తెచ్చుకున్నాం. అంతే. దాన్ని ఎస్. వాడే విధానం అంటే వాళ్ళ విషయంలో ఎస్. వాళ్ళని కూడా మనం వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారంటే మనలో ఎనర్జీ, మనలో బుద్ధి ప్రకారమే వాళ్ళు ఆ టైంకి ఆ మాటల్ని మనల్ని అంటున్నారు. దాని నుంచి మనలో ఆ యొక్క ఎస్. నెగటివిటీ పోతే వాళ్ళు ఆటోమేటిక్ గా మంచిగా అయిపోతారు. అంతే కదా మాస్టర్? ఎస్. ఎస్. అదే నాకు అంటే మీరు చెప్తున్న కొద్దీ నేను అదే సాక్షికి ఎక్కడికో వెళ్ళిపోయి కనెక్ట్ అయిపోయి, అంతే మనము కత్తిని ఏ విధంగా ఉపయోగించాలి, కూరగాయలు కోయటానికి ఉపయోగించాలి, కానీ మనం కాన్షియస్ గా లేనప్పుడు చెయ్యి కట్ అవుతుంది. అలాగే మనుషుల్ని కూడా మనం సృష్టించుకొని వచ్చాము. మన లోపల బుద్ధి మారే వరకు వాళ్ళు అలాగే ప్రవర్తిస్తారు. వాళ్ళు అలాగే ఉంటారు. మన బుద్ధి అనేది మంచిగా అయిపోయిందంటే ఆటోమేటిక్ గా వాళ్ళు మారిపోతారు మంచిగా. అంటే అదేదైతే వాళ్ళు మనకు చూపిస్తుంది మన ప్రతిబింబాలే. నీ లోపల ఈ బుద్ధి ఉంది, అంతే. ఇది మార్చుకో అన్నట్టు కదా. అదే నేను సాక్షిలో కూడా నాకు ఈ పాయింట్ బాగా కనెక్ట్ అయింది. నేను అందరికీ ఎస్. అదే చెప్తా మాస్టర్. మనము ఎదుటోళ్ళు ఎవ్వరూ లేరు. ఎదుటోళ్ళలో ఏమి చూడక్కర్లేదు. ఆ ఎదుటోళ్ళు ఏది చూపిస్తుండ్రో అది నీలో ఉన్న ఎనర్జీ. నీలో మార్పు అంతే. వస్తేనే వాళ్ళు వెళ్ళిపోతారు మన ముందు. లేదంటే వాళ్ళు మారిపోతారు. లేదంటే ఎంత మట్టికి వాళ్ళు పోతే ఒకరు పోయినరనుకో సెకండ్ పర్సన్ వస్తారు. సెకండ్ పోతే థర్డ్ పర్సన్ ఇంకా ఎనర్జీతో వస్తారు. డబుల్ ఎనర్జీ తోటి. వీళ్ళని తట్టుకోలేమంటే వాళ్ళని ఇంకా తట్టుకోలేకుంటే ఇంకా మదన పడుతూ చివరికి మదన పడి దాంట్లోంచి రిజల్ట్ వస్తుంది మనకి. ఇవాళ మనకి దయ్యంలాగా, భూతంలాగా, రాక్షసులాగా కనిపిస్తున్నారంటే ఒకళ్ళు, అవన్నీ మనలో ఉన్నవే, మనలో మరేమీ కాదు. అదే మాస్టర్, నేను అది చెప్పడానికి సాక్షిలో ప్రతి ఎపిసోడ్ లో నేను డిబేట్ చేస్తా మాస్టర్. అయితే మీరు ఇప్పుడు వాళ్ళే చెప్తుంటే మరి రేపు వాళ్ళే మరి రేపు దేవతల్లాగా, దేవుళ్ళలాగా కనిపిస్తారే. కరెక్ట్. అండ్ వాళ్ళు బిఫోర్ కూడా దేవతలా, ఇప్పుడు హస్బెండ్ లవ్ మ్యారేజ్ చేసుకుంటే బిఫోర్ దేవత దేవుడు లాగానే కనిపించాడు. మన దగ్గరికి వచ్చి కనపడ్డారు కదా. నచ్చని విషయాలు చేయగానే మనకి ఇప్పుడు దయ్యం లాగా కనిపిస్తుంది. అదే అన్నమాట. అంటే మనం వాళ్ళని నేర్చుకోవటానికే తెచ్చుకున్నాము. ఒకప్పుడు నచ్చుకోనే నువ్వు రా నా లైఫ్ లోకి అని తెచ్చుకున్నాము. కానీ ఎప్పుడైతే వాళ్ళు చేసే విషయాలు మనకు నచ్చకపోగానే వెంటనే వాళ్ళని దయ్యాల్లాగా మార్చేసాం మనమే. కానీ తల్లి, నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. ఒక మంచి సినిమాకి సబ్జెక్ట్ ఏంటంటే నా వల్లే సినిమా పేరు. నా వల్లే. కరెక్ట్ మాస్టర్. ఇవన్నీ
ఆ సినిమా తీయాలి, ఎంత బాగుంటుంది అసలు. కరెక్ట్ మాస్టర్. ఇవన్నీ నా మామూలుగా అంతా నీ వల్లే అంటారు కదా, కరెక్ట్. నీ వల్ల కాదురా అంతా నా వల్లే అనేది నేను తెలుసుకోవాలన్నమాట. నేను ఇంకొక పాయింట్ కూడా ఎప్పుడు చెప్తా, ఏంటంటే నీకే ఆ సమస్య ఎందుకు వచ్చింది? ఫస్ట్ క్వశ్చన్. ఆ, క్వశ్చన్ ఏంటంటే నీ లైఫ్ లోనే ఆ పర్సన్ ఎందుకు వచ్చాడు అంటే, నీ దగ్గర ఎనర్జీ, నువ్వు అది నేర్చుకునే విషయము వాళ్ళు నీకు నేర్పించడానికి నీ లైఫ్ లోకి వాళ్ళు వచ్చారు. మనం Yes. నేర్చుకునేదాకా ఆ మనిషి మనతోనే ఉంటాడు. వేరే వాళ్ళకి మన బుద్ధి యొక్క ఆకర్షణ, ఆకర్షణ. మన బుద్ధి యొక్క ఆకర్షణ. అవును అంతే. మాస్టర్. చాలా చాలా బాగుంది. 100%. నేను మీరు ఇప్పుడు చెప్పిన ప్రతి పాయింట్ కనెక్ట్ అయ్యాను మాస్టర్. ప్రతి పాయింట్ నేను అనలైజ్ చేస్తున్నా. ఎస్ మాస్టర్, Thank you. ఇది చెప్పేది నాకు అర్థమైంది, రెండు సమానంగా ఉన్నాయి అనేసి. చాలా చాలా థ్యాంక్స్. మీ గజల్స్ మాత్రం అమోఘం. మీ నిజంగా అంత క్రియేటివిటీగా ఎలా వస్తుంది? అఫ్ కోర్స్ మీరు ఏమంటారు, అంతే, మీకు ఆ ఆ connection ఏ. క్రియేషన్ అంతే, మీరు కనెక్ట్ అయిపోయారు అలా. చాలా చాలా బాగుంది మాస్టర్. నేను అదే నీలో ఉంది, నువ్వు బయటికి తెచ్చుకోవాలని పత్రిజీ చెప్పకుండా చెప్పారు నాకు. అవును మాస్టర్, కరెక్ట్. సో అంత గ్రహింపు శక్తి వచ్చేలా చేశారు సార్ ఒక్క 2 మాటలతోటి, అంతే. ఒక్కొక్కరిని ఒక్కొక్క పాయింట్ లో ఎలా మారుతాం అనేది. నేను ధ్యానంలో రాకముందు జీరో మాస్టర్, అసలు ఏం తెలియదు నాకు. అసలు ఈ విషయాలే కానీ ఇలా ధ్యానం, అసలు ఏవేందో ధ్యానం చేయాలన్న విషయం కూడా తెలియదు నాకు. ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చాక కొంచెము ఇంప్రూవ్ అయ్యా, ఎప్పుడైతే బుక్స్ చదవడం మొదలు పెట్టామో చాలా చేంజ్ వచ్చింది. సాక్షిలోకి ఎప్పుడైతే ఎంటర్ అయ్యామో అసలు ఒక లెవెలే మారిపోయింది మాస్టర్. మైండ్ ఆలోచించే విధానమే అసలు. మాస్టర్స్ అందరికి సాక్షి సాధన పుస్తకం పూర్తి చేశారా అందరూ? ఎపిసోడ్స్ విని మేము డిస్కషన్ పెట్టుకుంటున్నాం మాస్టర్, వీక్లీ 3 times. సాక్షి సాధన అని ఒక పుస్తకం ఉంది, ఓషో గారిది, చదివారా మీరు? లేదు మాస్టర్, చదవలేదు. అందరూ తప్పనిసరిగా ఆ పుస్తకం చదవాలి. ఓకే మాస్టర్. అఫ్ కోర్స్ నేను చెప్తాను దానికి సంబంధించింది. ఇంకెవరైనా ఏదైనా అడుగుతారని చూద్దాం, దాన్ని బట్టి మళ్ళీ అది కూడా చెప్తాను. ఓకే మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. థ్యాంక్ యూ. చెప్పండి, ఇంకెవరైనా మాట్లాడారు? అదే సేమ్ సలిత గారు అన్నదేనండి. మేము బాగా అంటే కనెక్ట్ అయ్యాం మీరు చెప్పే వాటికన్నిటికీ. ఇది సరిత గారు చెప్పింది ఎగ్జాక్ట్లీ సేమ్. ఇంకా అది నేను చెప్పించాను, ఒక్కటే అడుగుతాను. ఇప్పుడు మీరు మన బుద్ధి మనకి దాన్ని లాగుతుంది, ఆర్ కనెక్ట్ చేస్తుంది, ఆ సిచ్యుయేషన్ తెస్తుంది అన్నారు కదా. సో అంటే మన అంతర్బుద్ధి ఆ బుద్ధి అని అంటామా, లేకపోతే చైతన్యమా? లైక్ బికాజ్ అది అంటే బుద్ధి యొక్క ఆకర్షణ అంటే తల్లి, బుద్ధి యొక్క ఆకర్షణ అంటే పై మనస్సు యొక్క ఆకర్షణ ఎప్పుడైతే ఉంటుందో దానికి అంతర్బుద్ధి సహాయం చేస్తుంది అనమాట. నువ్వు అటు వెళ్ళొద్దురా అని చెప్తున్నా అటే వెళ్తున్నదంటే మనస్సు ఇంకా దానికి అక్కడ తీరలేదన్నమాట, అది అందలేదన్నమాట. అది ఎప్పుడు సహాయం చేస్తూనే ఉంటుంది లోపటి నుంచి, ఇది పక్కకి వెళ్తూ ఉంటుంది అదనమాట. ఉదాహరణకి ఇది బాగా అర్థం కావడానికి ఉండాల్సిన బుద్ధి అది మనకు ఇది బాగా అర్థం కావడానికి ఉదాహరణ ఏంటంటే, ఈ విషయం అర్థం కావడానికి ఉదాహరణ ఏంటంటే, ఇప్పుడు మందు కొట్టేవాడు ఉన్నాడు అనుకోండి, మందు తాగడం తప్పని వాడికి తెలుసు, కానీ అటే లాగుతూ ఉంటుంది. తప్పని తెలుసు అంటే ఎవరికి తెలుసు? అంతర్బుద్ధి చెప్పేది అదనమాట. తెలుసు అన్నది ఏంటనమాట? అంతర్బుద్ధి. తెలిసినా వెళ్ళిపోతున్నది ఏంటి అంటే మనసు అన్నమాట. సో అలాగా ఇది ఒక ఉదాహరణ మాత్రమే, అంటే క్లియర్ గా అర్థం కావడానికి తేలికైన ఉదాహరణ. అలా కాకుండా ఇప్పుడు మనం చేసే అనేక పనులు మనకి చేయకూడదు అని తెలిసినా మనం చేస్తుంటాం. తినడము, తాగడము, ఇంకా కొన్ని సినిమాలకు వెళ్ళడము, కొన్ని అలా ఎన్నో పనులు చేస్తూ ఉంటాం. ఎదుటి తిట్టడము, కొట్టడము, పిల్లల్ని, ఇవన్నీ చేస్తూ ఉంటాం కదా. ఆ ఎరుక లేకపోవడం వల్లనే. అవన్నీ తెలుసు, మనకు అన్ని తెలుసు, తప్పని తెలుసు, కానీ చేస్తాం, అదనమాట. సో వాటన్నిటి నుంచి బయటపడడానికి ఎరుకని ఉపయోగించుకోవాలి. అది అంతర్బుద్ధికి నిజంగా మనం దండం పెట్టాలి. అసలు ఎంత మనకి చాలా ఉపయోగపడుతుంది బేసిక్ గా మనల్ని ఎవాల్వ్ చేయడానికి.
ఉమ్. అందుకే అది నేను దానికి ఉదాహరణ చెప్పాను. ఇది ఒక్కటి చేయగలిగితే అది చాలా బాగుంటుంది. ఏంటంటే అంటే నాకు ప్రాక్టికల్ గా నేను ఏవైతే చేస్తుంటానో అవే చెప్తాను. ఇప్పుడు కోపం వస్తుందండి, కోపం వస్తుందా, వచ్చేసిందా? ఉమ్, వచ్చేస్తుంది, కానీ వచ్చే ముందర తెలుసుకోవాలి. ఉమ్, ఉమ్, వచ్చే ముందరికి చూస్తే దానికి ఒక కుర్చీ వేసి కూర్చోబెట్టచ్చు. ఉమ్. అవును, కానీ అదనమాట అది చూడడం ఆ, అంటే, అదనమాట. అది 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 వచ్చేస్తుంది, ఆ, దూకేస్తుంది. ఆ, రెండో ఎరుకతో ఉండాలి. సంతోషం కూడా అంతే, అదే సంతోషం కూడా అంతే. ఆ, సంతోషము తాదాత్మ్యత కూడా అంతే. ఆ తాదాత్మ్యత కూడా రాకూడదు, దాన్ని కూడా చూస్తూ కూర్చోబెట్టాలి. ఉమ్, అది ఉమ్, భావాతీత ధ్యానం అంటే. అది ఉమ్, భావాతీత ధ్యానం, సాక్షి సాధనలో భావాతీత ధ్యానం అంటే అదనమాట. ఉమ్, ఏది ఉమ్. వస్తే దాన్ని, ఏ భావం వస్తే ఆ భావాన్ని చూడటమే భావాతీత స్థితిలోకి వెళ్ళడం అనమాట. ఆ, అది ఇంకా అది సింహాసనం మీద అక్కడి నుంచి మనము చూడటం అఫ్ ఆ, కోర్స్. కానీ ఆ, భావాతీతము, కానీ అది లోవర్ లెవెల్లో ఎక్స్పీరియన్స్ ఇంకో కాన్సెప్ట్ లో మనం అనుకుంటాం కదా, మనం వచ్చింది ఈ ఆత్మ ఎక్స్పీరియన్స్ చేయడానికి అని చెప్పి. ఈ భావాతీతంగా ఉన్నప్పుడు మనం దాన్ని నిజంగా అయితే టచ్ చేయట్లేదు. ఆ ఎక్స్పీరియన్స్ ని మనం ఆ సాక్షి అనేది టచ్ చేయట్లేదు. ఆ, ఉమ్, భావాతీతాన్ని టచ్ చేసినప్పుడే మీరు నేనుతో అంతర్బుద్ధితో కనెక్ట్ అయి ఉన్నట్టు. టచ్ చేస్తే అవును అలా. ఆ, ఓకే. ఇంకొకటి మళ్ళీ దీని తర్వాత స్టెప్ ఏంటంటే దాన్ని ఇన్వైట్ చేయడం. ఇప్పుడు నువ్వు రావాలి, వచ్చేయి, రాకపోతే ఇక్కడ పని జరగదు అని కోపాన్ని ఇన్వైట్ చేయడం. అక్కడ కూర్చోబెట్టడం, ఇన్వైట్ చేయడం, మళ్ళీ తీసి పక్కకు పెట్టడం. దీన్నే యాక్షన్ ఇన్ టైం అంటాం. యాక్షన్, నటన. యాక్షన్ అంటే నటన, నటించాలి. ఇప్పుడు నేను కోపాన్ని నటించకపోతే ఆ పని కాదు, కాబట్టి నేను కోపాన్ని ఇన్వైట్ చేసుకుంటున్నాను అని చేస్తే మనం అంతర్బుద్ధితో కనెక్ట్ అయి చేసినట్టు అనమాట. అప్పుడు కర్మ అనేది ఉండదు, బికాజ్ వీఆర్ యాక్టింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్. అవును, ఒకటి జరగడానికి చేస్తున్నాము, అందుకు అక్కడ కర్మ అనేది ఉండదు. అంతే, కార్యకారణ సంబంధంతో పనిచేయటమే తప్ప దానికి దానికోసం వాళ్ళ మీద వ్యక్తిగతమైన కోపంతో చేసేది కాదు. అదనమాట. అది. సో ఇది కావాలి అంటే, ఇది రావాలి, ఇది తెలియాలి అంటే ఏంటంటే సాక్షి సాధన ఎలా జరగాలి అనేది నేను చెప్పదలుచుకున్నాను. సాక్షి సాధన ఎలా జరగాలి అంటే కళ్ళు మూసుకొని ఓన్లీ బ్రీత్ అవుట్ మాత్రమే చేస్తూ ఉండాలి. స్లో బ్రీత్ అవుట్. ఎంత స్లో అంటే సహజంగా శ్వాస జరుగుతున్నప్పుడు బ్రీత్ బయటికి వెళుతూ లోపలికి వస్తూ ఉంది కదా, సహజంగా బయటికి వెళుతున్న దాన్ని మాత్రమే చూడాలి, నిండుతున్న దాన్ని మీరు చూడొద్దు. ఓకే, ఓన్లీ బ్రీత్ అవుట్. నిండేది అదే నిండుతుంది. ఓన్లీ బ్రీత్ అవుట్ ని గమనించండి. బ్రీత్ ఇన్ మీరు చేయకండి, దాన్ని చూడకండి. అది నిండగానే తెలుస్తుంది, ఖాళీ చెయ్యండి. ఇది అన్నమాట. దీనికి మధ్యలో ఒక చిన్న విరామం ఉంటుంది. ఆ విరామంలో 1 సెకన్ ఆగాలి, అంతే. దీంట్లో ఆయన ఒక కథ చెప్పారు, సాక్షి సాధనలో ఒక కథ చెప్పారు సారు ఓషో గారు. ఏంటంటే వాడి కొడుకు, ఒకడే కొడుకు. ఆ కొడుకు హాస్పిటల్లో ఉంటాడు. వాడి దగ్గర ఈ తండ్రి కూర్చొని ఉంటాడు, తల్లి ఏమో ఇంటికి వెళ్ళి క్యారేజ్ తీసుకురావడానికి వెళ్తుంది. అయితే వీడు వాడికి సెలైన్ ఎక్కిస్తుంటే చేయి పట్టుకొని కూర్చొని అక్కడే నిద్రపోతూ ఉంటాడు, మంచానికి ఆనుకొని. వాడు చేయి పట్టుకొని తల అలా పెట్టుకొని నిద్రపోతూ ఉంటాడు భార్య వచ్చే టైంకి. ఆ నిద్రలో వాడికి ఒక కల వస్తుంది. వాడు ఒక మహారాజులాగా, వాడికి 12 మంది రాణులు ఉన్నట్టు, తర్వాత సేవకులు ఎంతో మంది ఉన్నట్టు, అదంతా కలగంటున్నాడు అనమాట. కంటుండగా ఆవిడ వచ్చేసి, ఏంటండి మీరు అబ్బాయిని సరిగా చూసుకోమంటే అలా పట్టుకొని నిద్రపోతున్నారు అని ఆవిడ గట్టిగా అరుస్తుంది. అరిస్తే వాడు లేచి, అబ్బా నా బంగారం లాంటి జీవితాన్ని మొత్తం నాశనం చేశావు అంటాడు. నేను ఎంతో బంగారం లాంటి జీవితంలో ఉన్నాను, నన్ను 1 క్షణంలో నాశనం చేశావు అంటే అక్కడ అబ్బాయి చచ్చిపోయాడండి అంటుంది. అంటే పోతే పోయాడు లేవే, ఇక్కడ ఒక్కడే పోయాడు, అక్కడ 12 మంది రాణులు పోయారు, అక్కడ నా మహా సామ్రాజ్యమే పోయింది, వీడెంత అన్నాడు. అంటే ఏంటనమాట, అంత కనెక్ట్ అయిపోయాడు వాడు ఆ కళకి.
అంటే ఇది కూడా ఒక కళే అని తెలుసుకోండి, కరిగిపోయేది అని తెలుసుకోండి, ఏది శాశ్వతం కాదు. ఆ కళ ఎలా మాయమైపోయిందో ఇక్కడున్న ఈ శరీరమైనా, ఈ బంధాలైనా, ఈ బంధువులైనా, ఈ స్నేహితులైనా అన్నీ వెళ్ళిపోయేవే, మీకు జ్ఞానం ఇవ్వడం కోసం మాత్రమే వచ్చాయి, బాధపడకండి దేనికి అని చెప్పడానికి వచ్చిందనమాట ఇది. అందుకే సాక్షి సాధనలో ఉన్న కథ చెప్తాను అన్నది నేను. చాలా బాగుందండి. సో ఆ రకంగా పూర్తిగా అతీతంగా భావాతీతంగా ఉన్నప్పుడే మనం శరీరానికి అతీతంగా ఆత్మస్థితిలో పనిచేయడం జరుగుతుంది అన్నమాట. ఎలా రాస్తున్నారు పుంఖాలుగా అంటే అలా అన్నమాట. అక్కడి నుంచి మీరు అక్కడ భావాతీతంగా అక్కడి నుంచి రాస్తున్నారు. సో అందుకే మీరు ఈజీగా దేనికన్నా కనెక్ట్ డిస్కనెక్ట్ అవ్వగలుగుతారు. అంతే. కావాలి అనుకుంటే చెయ్యాలి, వద్దు అనుకుంటే ఆపేయాలి. అప్పుడు మనకి యాక్చువల్ గా ఎనర్జీ కూడా ఏమీ ఉండదు మనకి, అంటే కనెక్ట్ ఇదో ఇంపాక్ట్ అవ్వదు. అస్సలు అలసట అనేదే ఉండదు. ఇన్స్ట్రుమెంటల్. ఒక స్క్రూ డ్రైవర్ అలసిపోతుందా, ఒక సుత్తి అలసిపోతుందా, సో లైక్ దట్ ఇక్కడ ఈ శరీరం పనిచేస్తూ ఉండాలి. అది సుత్తి అయినా అరిగిపోతుందేమో, స్క్రూ డ్రైవర్ ఏమైనా అరిగిపోతుందేమో, విరిగిపోతుందేమో, కానీ ఆత్మ మాత్రం ఊరికే ఉదాహరణకి వస్తువుని చూపించానే కానీ ఆత్మస్థితిలో ఉంటే అరిగిపోయేది, విరిగిపోయేది, కరిగిపోయేది ఏమీ ఉండదు. ఏమీ లేదు. అది ఎప్పుడు అనంతం కదా, ఇంకా అసలు దానికి. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ ఈ అనాలజీ ఇచ్చినందుకు. మా ప్రాక్టీస్ లో ఇవన్నీ మాకు ఉపయోగపడతాయి. అది అందుకని మేము కావాలని ఉన్నారు. మీరంతా అత్యుత్తమ స్థితిలో ఉన్నారు కాబట్టి నా ద్వారా ఇలా మాట్లాడబడుతుంది, అంతే తప్ప నాదేం లేదు. అప్రమేయంగా. ఇంకొకటి నేను ఒకటి అడగాలనుకుంటున్నా. మన సోలు అంటే మరణం లేని జీవితంలో కూడా ఇది విన్నాం. మీరు ఇందాక పైనకెళ్ళి లడ్డు కావాలంటే లడ్డు వస్తుంది, ఇల్లు కావాలంటే ఇల్లు వస్తుంది, కానీ తృప్తి చెందక మళ్ళీ లేదు నేను భూమి మీదకి వచ్చి దాన్ని ఎక్స్పీరియన్స్ అవుతా అని మళ్ళీ వస్తుంది మాస్టర్. అదే అక్కడ అంటే నీ కోరికలు ఏవైతే ఉంటాయో అది అక్కడ సృష్టించుకొని దాంట్లోనే ఉండి అది బోరు కొట్టేదాకా ఎంజాయ్ చేసి ఇంకా నాకు వద్దు ఇది అన్నప్పుడు అప్పుడు అది మొత్తం కోరిక తీరిపోతుంది. మీరు ఆ మనసులోంచి ఆ కోరిక వెళ్ళిపోతుంది. అప్పుడు మీరు ఇంకొక లోకానికి కానీ మీరు చేసిన మీ కర్మానుసారం వేరే ప్లేస్కి వెళ్ళిపోతారు అని మరణం లేని జీవితంలో ఉంది. అంటే ఇప్పుడు మన సోలు అలా కోరికలు తీర్చుకున్న తర్వాత కూడా తృప్తి నొందక మళ్ళీ భూమి మీదకి వస్తుందా మాస్టర్? ఇప్పుడు ఇక్కడ సోల్ కాన్షియస్ లేనందువలన తృప్తి ఉండదు. ఇక్కడ సోల్ కాన్షియస్ వచ్చి సూక్ష్మ కారణ అనుభవాలన్నీ ఇక్కడే ధ్యానం ద్వారా పొందిన తర్వాత ఇంకా అసలు సూక్ష్మ కారణ లోకాలు కూడా ఉండవు మనకి. ఓకే ఓకే. డైరెక్ట్ గా కాన్షియస్ తో మిళితమైపోతుంది అనమాట. అదే జన్మరాహిత్య స్థితి. ఓకే. మరి పత్రిజీ చెప్పారు పిరమిడ్ మాస్టర్స్ కి మళ్ళీ జన్మ లేదంటే, రియల్ పిరమిడ్ మాస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పూర్తి కాన్షియస్ తో కనుక కనెక్ట్ అయితే గనక వాళ్ళు మళ్ళీ తిరిగి ఇక్కడికి రావాల్సిన అవసరం ఉండదు. ఓకే, అన్ని ఇక్కడే అయిపోతాయి, వాళ్ళు అన్ని ఇక్కడే పూర్తయితాయి మొత్తం. ఓకే ఓకే. ఇప్పుడు మనం ఇక్కడికి వస్తున్నాం ఊరికే అంటే ఆ సోల్ స్థితిలో కంప్లీట్ చేసుకోకుండా ఇంకా ఆశతో ఉండే వస్తున్నాం అన్నట్టు ఇక్కడికి. అంతే అంతే అంతే. ఓకే మాస్టర్. మనం ధ్యానం సరిగ్గా చేయట్లేదని అర్థం, మళ్ళీ వస్తాము అంటే. అంతే అంతే మాస్టర్. అంతే అంతే. థ్యాంక్ యూ మాస్టర్, చాలా జ్ఞానం ఇచ్చారు. ఓకే, థ్యాంక్ యూ. చెప్పండి, ఓకేనా? ఇంకెవరైనా మాట్లాడేది ఉందా? మణి గారు చెప్పండి, ఇంకెవరైనా మాట్లాడేది ఉందమ్మా? ఎవరు మాట్లాడట్లేదు. మేము మళ్ళీ ప్రాక్టీస్ ఇంకొంచెం చేసి మళ్ళీ నెక్స్ట్ వీక్ మళ్ళీ క్వశ్చన్స్ అడుగుతామండి. ఈ సెకండ్ లెవెల్ అక్కడికి వెళ్ళి చేయడం అనేది ప్రస్తుతం మా చాప్టర్ అన్నమాట. అది కొంచెం అస్తమా రావట్లేదు చాలా సార్లు. సో మీరు కోపాన్ని ప్రదర్శించాలి, సంతోషాన్ని ప్రదర్శించాలంటే ఎరుక మీద ఎరుక పెట్టాలని సాక్షిలో చెప్పారు. మళ్ళీ చైతన్యాన్ని తీసుకుపోయి చైర్ పైన కూర్చోబెట్టాలంటే మనం చైర్ పైన సాక్షిభూతంగా కూర్చొని ఎరుకతో గమనించినప్పుడే మనం అందులోకి ఎంటర్ అయ్యి
మనం యాక్ట్ చేయకుండా పక్కన ఉంటాము. లేదా అవును. ఒకవేళ అలా ఎరకతో లేకపోతే మనమే అదే అనుకొని దాంట్లో దూరిపోయి అందులో బోర్లి బురదంతా అంటించేసుకుంటాం మనకు అని చెప్తున్నారు. మీరు కూడా ఇప్పుడు మీరు అది చెప్పగానే ఓకే, మా ఎరుక మీద ఎరుక అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనేది అర్థమవుతుంది. చాలా ఓకే, థ్యాంక్ యూ. సెలవు తీసుకొచ్చా మణి గారు. ఐ థింక్ అండి, మేబీ మనీ బిజీగా ఉన్నారేమో. సరేనండి, థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నమస్తే. డీపెస్ట్ గ్రాటిట్యూడ్. నమస్తే. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, అందరికీ ధన్యవాదాలు. చాలా సంతోషం.